అయిపోయిందమ్మా. ఏడకమ్మా, ఎందుకు ఇలా మొండి పట్టుపడుతున్నావు? ఏంటమ్మా? ఏమైందో? బుజ్జి ఏడుస్తోంది. వుడ్ బోర్డ్ గ్రైప్ వాటర్ ఇవ్వు. నా చిన్నతనంలో నేను ఇక్కడ నాన్న అవస్థ పడుతున్నా. ఆఫీస్కి టైం అయిపోతుంది. ఆఫీస్కి టైం అయితే ఏంటి? బుజ్జి ఏడుస్తోందండి. ముందు దాన్ని దింపు, ఉప్మా పాయసం అయిపోతుంది. అయ్యో రామా, మీ నాన్నలాగా విసిగించుకే. జానకి త్వరగా రా, 7:30 బస్ వచ్చేసింది. టిఫిన్ బాక్స్ ఎక్కడ? అయ్యో నేను ఈ పక్కనే పెట్టానే. చెప్పాలి చోటు మార్చకండి అని. సాయపడమంటే టిఫిన్ పెడుతున్నారేమిటి? ఇందులో వేయండి. అబ్బా, ఏమిటిలా అంటుకుపోయింది? రవ్వ మాత్రం వేసేసి నీళ్లు పోయడం మర్చిపోయావా? టిఫిన్ బాక్స్ లో పెట్టడానికి ఇంత కష్టంగా ఉంది, ఇక లంచ్ లో ఎలా తినడం కష్టమే. అవును, మీరు తినడం గురించి ఆలోచించండి. అది చేసి పెట్టడానికి నేనెంత కష్టపడి ఉండాలి? ఊరికే నష్టపెట్టకండి. మీ నాన్నని విసిగించకుండా బుద్ధిగా ఉండాలి. అమ్మకి టాటా చెప్పు. ఏమండి, ఎలక్ట్రిక్ బిల్ కట్టేయండి. ఆ తర్వాత బాత్రూమ్ లో స్విచ్ తాగితే షాక్ కొడుతుంది, జాగ్రత్త వేసుకోండి. అవన్నీ నేను చూసుకుంటాను. ఇదిగో టిఫిన్ బాక్స్ పట్టుకో. దోసపిండి అలమార్లో పెట్టాను, చూసుకోండి. బస్సు వెళ్ళిపోతుంది. ఏడవకమ్మా, ఈ ఆడవాళ్ళకు మాత్రమే బస్సు. ఏడి ఇంతమంది ఆడవాళ్ళు నించొని ఉన్నాం, డబ్బులు వేసిపోతున్నాడు. ఆడవాళ్ళకి మాత్రం బోర్డు ఒకటి బస్సుకి. బస్సేనమ్మా, ఆడవాళ్ళకి మాత్రం. తోలేదు మగాడేగా, అందుకే వెళ్ళిపోయాడు. ఏ రోజు మన ఆడవాళ్ళు డ్రైవర్లుగా వస్తారో అప్పుడే ఆడవాళ్ళకి మాత్రం. ఆడది అంటే ప్రాణం లేని బొమ్మ బొమ్మ, ఆడది అంటే ఆశలు లేని జన్మ జన్మ. దేవుడు డబ్బులు చెప్తే ఇంకో అని అట్టుకోండి, చూస్తా ఊరుకుంటారేంటి? ఈ కేంద్రాన్ని మర్యాద ఇచ్చేదే. డబ్బులు అటుకుపోతున్నా, నీ కాళ్ళు చేతులు పడిపోకుండా ఉంటాయా? ఇచ్చి అనవసరమైన మాటలు 4 తగిలిస్తే ఆడే తీసేస్తా. నందెందుకమ్మా కొట్టావు? అన్నట్టుకోమనగా చెప్పాను, కొట్టమనేటి. దొంగనాయాలు కొడితే నీకేంటమ్మా? ఎవడయ్యా దొంగనాయాలని చెప్పింది? నాకు తాళి కట్టి మోడి నా కళ్ళ ముందు కొడితే వాళ్ళకుంటాను అనుకుంటున్నావా? పోవయ్యా, ఏటా చూపెట్టి పో. ఆ పరుగేటి ఉండి ఇచ్చి అంత చూస్తున్నారా? ఇచ్చిమన్నాను కదా. డబ్బులు తీసింది. ఇదేటిది? ఉండికి రెక్కలొచ్చి నీ లుంగిలో దూర్పోనాదా? ఆడది అంటే ఈ దేశంలో అలుసా అలుసా, ఆడది అంటే చాకిరి చేసే బానిస బానిస. అప్పుడే చదివాడు, పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఏం కంపెనీరా? ఆర్కే లిమిటెడ్. ఏదో కంపెనీ, 2 చేతుల్లో సంపాదిస్తున్నాడు. ఇదేరా పెళ్లి కూతురు, బాగా చూసుకో, తర్వాత ఇంటికి వచ్చి నన్నేం అనకూడదు. మా సత్య కూడా కంప్యూటర్ సైన్స్ చదివింది. ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ కూడా వెళ్ళింది, కానీ వైజాగ్ లోనే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరుతుందా? అవును. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే పెళ్ళైన తర్వాత ఉద్యోగం మాన్పించేయచ్చు. అలా ఏం చేయకండి. ఇప్పుడున్న ధరలకి భార్యాభర్తలిద్దరు ఉద్యోగం చేస్తేనే సంసారం గడుస్తుంది. ఇలా చూడమ్మా, మా అబ్బాయిని నేను ఊరికే చదివించలేదు, చాలా ఖర్చు పెట్టి చదివించాను. చాలా మంది వచ్చారు సంబంధం కోసమని. 60 ఇస్తాం, 70 ఇస్తామని. అదేం కుదరదు, ₹1,00,000 అయితే మాట్లాడమని చెప్పాను. మేము అనుకుంది 50నండి. ఓ 60, 70 అంటే పర్వాలేదు. ఒకేసారి 1,00,000 అంటే చాలా కష్టం అండి. అలా అంటే ఎలా అమ్మా? మీకున్నది ఒక్కగానొక్క కూతురు, ఏం చేసినా ఆ పిల్లకేగా చేయాలి. మీరు కొంచెం మా మీద దయ తెలిస్తే. అమ్మా కాస్తుండమ్మా, న్యాయంగా నేను మాట్లాడకూడదు, కానీ ఆ అమ్మకి ఏవీ తెలియదు. అందుకే మీరు అడిగినట్టు ₹1,00,000 నేను ఒప్పుకుంటున్నాను. తర్వాత ఓ 20 కాసులు బంగారం పెట్టండి. అలాగేనండి. మా వాడు ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఓ స్కూటర్ కొనిస్తే చాలా బాగుంటుంది. అలాగే. తర్వాత ఇంకేముంది, పెళ్లి ఖర్చులవే మీరే చూసుకుంటారు, నేనేం చెప్పక్కర్లేదు. తప్పకుండా, అంతే కదా. మీరు అడగాల్సినవన్నీ అడిగారు. నేను మాట్లాడవచ్చా? పెళ్లి పీటల మీద మీ అబ్బాయి మెళ్ళో నేను తాళి కట్టాలి. వార్డెన్ గారు ఉన్నారా? వారు 10 గంటలకే వస్తారు. అయ్యో, నాకు రూమ్ అలౌట్ అయ్యి ఉండాలి. అలా చెప్పండి, వారు అసిస్టెంట్ లోపల ఉన్నారు, వెళ్ళి కలవండి. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, నా పేరు సత్య, గుడివాడ నుంచి వస్తున్నాను. మీ లెటర్ చేరింది. రూమ్ నెంబర్ 17 తీసుకెళ్ళమ్మా. రండమ్మా. థాంక్యూ.
ఏ పాపమ్మా ఇలా రా. అయ్యా కాసింత సంతోషంగా ఉంటే చూడలేవే ఏంటి? నీకు 1,00,000 సార్లు మరీ మరీ చెప్పాను పెట్టింది పెట్టిన చోటే ఉండాలని. అక్కడున్న ఎలుకల మందు తీసి ఇక్కడ పెట్టావు, తిరిగి మళ్ళీ అక్కడే పెట్టాలి కదా. ఇదిగా సరిపోనది, ఇది నువ్వే ఎట్టేచ్చు కదా, దీనికి ఏదో పేదగా ఎగురుతున్నావే. ఏంటి పాపమ్మా తీరిగ్గా 8:30 వరకు ఊడుస్తున్నావు? మేనేజర్ రూమ్ క్లీన్ చేసావా? వెళ్ళు, ముందు వెళ్ళి క్లీన్ చేయి. ఏమైనా చూస్తే అది మార్చు అంటది, నువ్వేమో ఇది చెయ్యి అది చెయ్యి అంటావు. నాకేమో ఈ చేతిలోనే ఏంటి అన్ని పనులు ఒకేసారి చేయడానికి? ఒక్కొక్కటే చేసుకోవాలి, చేస్తున్నాను కదా, తల పగిలిపోతుంది. ఏ చూడవే, ఈయనకి పట్టిన అదృష్టం. హెడ్ ఆఫీస్ సెలక్షన్, పంచ్ కార్డు లేదు, రిటైర్మెంట్ లేదు. అంతేకాదే ఈయనకి పని లేదు, తిట్టినా వినిపించి చావదు. ఏమయ్యా కాలమాన యంత్రం సరిగ్గా పనిచేయట్లేదు, చూసుకోరాదా? ఉదయాన్నే తెలుగుతో మా ప్రాణాలు తీయకండి, వెళ్ళండి. ఇక అడుగుతారు కార్యాలయ నిర్వాహకులు వచ్చారా అని. అడగనేమిటి, అంతా వేళ విశేషం. సరిగ్గా కుట్టు. సిల్వర్ కమీజ్ కి లెంత్ ఎంత పెట్టావు? 30 ఇంచెస్ మేడం. 38 ఉండాలి. నువ్వు కుట్టింది సిల్వర్ కమీజ్ కాదు, చిన్నపిల్లల గౌను. అవును, ఇంతకీ ఎన్ని కుట్టావు? 500 పీసులు ఆస్ట్రేలియాకి. జపాన్ పంపించు, వాళ్ళ హైట్ కి సరిగ్గా సరిపోతాయి. అన్ని పీసెస్ కరెక్ట్ చేయి. సరే మేడం. ఏమమ్మా ఇది ఎగుమతి దుస్తులా లేక దిగుమతి దుస్తులా? మీ తెలివితో మమ్మల్ని చంపేకండి, వెళ్ళండి. జానకి, కంప్యూటర్ వచ్చిందా? ఈ రోజేగా కంప్యూటర్ ఇన్స్టాల్ చేసేది అనే అనుకుంటున్నాను. కంప్యూటర్ డిజైనర్ వస్తుందన్నారు, వచ్చిందా? కంప్యూటర్ డిజైనర్ వస్తుందన్నారు, వచ్చిందా? తెలీదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మాధవి, కంప్యూటర్ ఇన్స్టాల్ చేయడానికి ఎవరైనా వచ్చారా? ఇప్పుడే సార్ జానకిని అడిగాను, తెలీదు అని చెప్పింది. తెలీదా? ఏం తెలీదు? కంప్యూటర్ ఆఫీస్కి వచ్చినట్టే తెలీదా? పర్చేస్ ఆర్డర్ టైప్ చేసిన నీకే తెలీదా? తెలుసు సార్. మరి ఇంకేం తెలీదు? సార్ కంప్యూటర్ కో న్యూ గర్ల్ ఓ, వచ్చి. ఇవన్నీ తెలుసు, అది తెలీదు. అది కాదు సార్, మాది. ఏంటది కాదు? ఏది అడిగినా తెలీదు. నేనెవరో తెలుసా? మేనేజర్. నువ్వెవరో తెలుసా? తెలుసా అని ఒక్కసారి అడిగితే తెలీదు అని 100 సార్లు బదులు చెప్తావు. మేడం రండి రండి. ఇప్పుడు టైం ఎంత? ఐ సే వాట్ ఈస్ ద టైం? 9:30. ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? సో సారీ సార్, మా అబ్బాయికి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళి రావడం లేట్ అయింది. జ్వరం అయితే లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండొచ్చుగా? సార్ ఏముంది, జీతం కట్ అవుతుంది, లాస్ ఆఫ్ పే, అంతేగా. నీ ఇష్టం సార్, వస్తా వెళ్తావు, నేనే పట్టించుకోకూడదా? పుట్టబోయే బిడ్డకు మెటర్నిటీ లీవ్, పుట్టిన బిడ్డకు జ్వరం గిరవ అని అర్థం లేని లీవ్. ఈ మంత్ ఎన్నిసార్లు లేట్గా వచ్చావు? సార్ సార్ సార్, ఇక మీద నేను లేట్. మీరంతా ఎందుకమ్మా ఉద్యోగాలకు వస్తారు? ఎందుకు వస్తారు? టోటల్ గా లీవ్ పెట్టి ఇంట్లోనే ఉండొచ్చుగా. దేశంలో ఎందరో మగాళ్ళు చదువుకుని ఉద్యోగాలు లేకుండా ఉన్నారో తెలుసా? పోనీలే, ఆడవాళ్ళని మీకు ఉద్యోగాలు ఇస్తే మీ వల్ల ఈ ఆఫీస్కి నష్టం, ఈ దేశానికి నష్టం. కొడుకు ఒంట్లో బాలేదని 2 సార్లు ఈ మంత్లో లీవ్ పెట్టావు, నాకు తెలుసు.
నిర్వాహకులు వెలుగునీడల తెర మూసివేశాడు. ఇకంతే సంగతులు. సి సుబ్బలక్ష్మి, ఇల్లంటే ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు నాకు మాత్రం ప్రాబ్లమ్స్ లేవా ఏంటి? ఇప్పుడు నీకున్న ప్రాబ్లం లాగే నాకు ఓ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నీ కొడుకు జ్వరం లాగా ఆఫీస్కు బయలుదేరే ముందు నా వైఫ్కి తలనొప్పి. నే టైంకి రాలేదా? అలాగే నువ్వు టైంకి రావాలి. ఇంతకీ నీ కొడుకు ఏం జ్వరం అంట? థ్రోట్ ఇన్ఫెక్షన్ అని డాక్టర్ చెప్పారు. థ్రోట్ ఇన్ఫెక్షన్ అంటే అది ప్రైమరీ కాంప్లెక్స్ అయి ఉండొచ్చు. నెగ్లెక్ట్ చేస్తే టాన్సిల్స్ ఇక్కడ మా వస్తాయి. అబ్బాయికి సార్ ఈ రోజు అబ్బాయికి వస్తే రేపు అమ్మకి రావచ్చు కదా. కష్టం డైలీ లేట్ గా వస్తే కష్టాలు తీరిపోతాయా? ఫుల్ ఎంత కష్టం వచ్చినా కురాన్ని బాగా చూసుకోవాలి. నీకేం కావాలో చెప్పు, నేను నీకు. ఏ పాపమా, ఇక్కడేం చేస్తున్నావు? కడుగుతున్నానండి. ఎన్ని గంటలకి? 9:45 కా? సో యూఆర్ ఆల్సో లేట్. ఒక పని చేయి, డైలీ నీకు వీలున్నప్పుడు వచ్చి క్లీన్ చేసి తర్వాత ఫోన్ చేయి, అప్పుడు బయలుదేరొస్తా. ఓకే? సరేనయ్యా. ఏంటి సరే ఎగతాళిగా ఉందా? శ్రీ సుబ్బలక్ష్మి, దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి లేట్ గా వస్తే ఏం చేస్తారో నాకే తెలియదు. పో, యు కెన్ గో. పాపమ్మా, ఇట్రా. ఏంటిది? ఏలు. మురికి. తుడు, బాగా తుడు. పాపమ్మా, ఏంట్రా వీడిలా నస పెడుతున్నాడని నీకు అనిపించదు? లేదు అనిపించాలి. చూడు, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే మన ఆఫీస్ సక్రమంగా సాగాలంటే మేనేజర్ గా నా డ్యూటీ నేను చేసినట్టుగా స్వీపర్ గా నువ్వు నీ డ్యూటీ చేయాలి. ఏంట్రా వీడు నువ్వు నేను విడదీసి మాట్లాడుతున్నాడు అనుకోకు. ఇప్పుడు నువ్వు చేసే పని నేను చేయడం కుదరదు, అలాగే నే చేసే పని నువ్వు చేయడం కుదరదు. ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, నా స్థానంలో ఉండి చూస్తేనే నా కష్టం ఏమిటో నీకు తెలుస్తుంది. కాఫీ, నైస్ స్ట్రాంగ్ కాఫీ. ఎస్ సార్. పాపమా, ఇక మీదట ఆఫీస్కి లేట్గా రావద్దు. కావాలంటే లేట్గా వెళ్ళు. హలో, జీకే మన్మథరావు. ఐఎమ్ మిసెస్ మన్మథరావు హియర్. ఏం పారు, ఫోన్? ఆఫీస్ లో అడుగు పెట్టగానే బిజీ అయ్యారా? బిజీ ఏం కాదు పారు, కొత్తగా 4-5 ఆర్డర్స్ వచ్చాయి. వాటి మీద కొంచెం వర్కౌట్ చేయాలి. అలాగా, ఒక నిమిషం. జానకి, నార్వే నుంచి లేటెస్ట్ ఆర్డర్ ఒకటి వచ్చింది కదా, అది ఇదా లేక ఇదా అని కొంచెం నెంబర్ చూసి కరెక్ట్ గా చెప్పు. ఏం పారు? ఇన్విటేషన్ లో రిసెప్షన్ ఏ హోటల్లోనూ చూసారా? అవును, ఈరోజు సాయంత్రం కదా. ఆ కార్డు ఇక్కడే ఎక్కడో పెట్టాను. కొంచెం ఉండిపారు, చూసి చెప్తా. సారీ, నువ్వు చూడు. ఇంతకి దొరికిందా? లేదు, ఇక్కడే కళ్ళ ముందే ఉంది, కానీ చేతికి చిక్కడం లేదు. సరిపోనండి, లంచ్ టైంలో అన్ని నిదానంగా తెరిచి చూడండి. కాదు పారు, నేను చూసి చెప్తా. లైన్ లో ఉండు. ఇక్కడే ఎక్కడో ఓ ఇరుకులో. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇన్విటేషన్ ఇక్కడ ఉంది. థ్యాంక్ యూ. దొరికింది పారు. జనకి, దస్పల్లాలో ఈరోజు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది. 500 రూపాయల్లో మంచి గిఫ్ట్ కొని తీసుకురా. యు గాట్ ఎ గుడ్ టేస్ట్. కొంచెం మాధవిని పంపించు. మాధవి, మిమ్మల్ని పిలుస్తున్నారు. ఇన్విటేషన్ టేబుల్ మీద పెట్టుకుని వెతుకుతున్నట. శనిగాడు, వెరీ గుడ్ టేస్ట్ అట. రాస్కల్. సార్, సుబ్బలక్ష్మి నా గురించి నీతో ఏమైనా చెప్పిందా? నాకేం చెప్పలేదే. యూ కెన్ గో నౌ. సార్, ఇది ఇదంతా తర్వాత చూస్తాను. ఈ రోజు ఈవినింగ్ మీ ప్రోగ్రామ్ ఏమిటి సార్? ఏ, నాకేం ప్రోగ్రామ్ లేదు సార్. చెప్తానా? సార్, వెళ్ళి పని చూసుకో.
ఈ చైర్ ఇంకా రిపేర్ చేయలేదా? అప్పుడే రిపేర్ చేయించేసాం సార్. చేసిన లక్షణమా ఇదియా? వేరే కొత్త చైర్. కొత్తది ఎందుకు? ఈ చైరే రిపేర్ చేయించు. సార్ డూ వాట్ ఐ సే. అవుట్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సత్య, న్యూ అపాయింట్మెంట్. అక్కడ ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సత్య, న్యూ అపాయింట్మెంట్. సత్య, న్యూ అపాయింట్మెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఐఎమ్ సత్య, రిక్రూటెడ్ బై ద హెడ్ ఆఫీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కంప్యూటర్ డిజైనర్. సార్, కంప్యూటర్ డిజైనర్ సత్య వచ్చారు. ఓకే సార్, వెళ్ళండమ్మా, మేనేజర్ ఇస్ వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ సార్. Oh, Satya, computer designer from head office. Yes. I am. Please sit down. Sir, my papers. I'm sorry, sir. First day late గా వచ్చాను. No, it's okay. I'm not such a strict disciplinarian. See, ఆఫీస్కి లేట్గా రావచ్చు, త్వరగా వెళ్ళొచ్చు, అదంతా నేను పెద్దగా పట్టించుకోను. కానీ ఆఫీసులో ఉన్నప్పుడు యూ షుడ్ బి వెరీ ఎఫెక్టివ్. బై ద బై, మీరు ఎక్కడ ఉంటున్నారు? సార్, నన్ను మీరు అని అంత మర్యాద ఇవ్వక్కర్లేదు. ఏ వై? నాకంటే మీరెంతో పెద్దవారు. అంటే రండి అంటే ఐ ఫీల్ వెరీ ఎంబారస్డ్. ఓహో, డూ ఐ లుక్ సో ఓల్డ్? నాకు ఎంత వయసు ఉంటుంది అనుకుంటున్నావు? ఎంత? దాదాపు కంప్యూటర్ లో ఫీడ్ చేయాల్సిన కొన్ని కొత్త డిజైన్లన్నీ సెలెక్ట్ చేసి పెట్టాను. అది నువ్వు కూడా చూస్తే బాగుంటుంది. యునో, ఐ లైక్ ద లేటెస్ట్. నాకు కొత్తవన్నీ బాగా నచ్చుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డిజైన్ చూడు. సార్, మనం వెళ్ళి కంప్యూటర్ లో చూద్దాం. ఓ, వై నాట్? రండి. లిజన్, శ్రీ సత్య, అవర్ న్యూ కంప్యూటర్ డిజైనర్. హెడ్ ఆఫీస్ వాళ్ళు అపాయింట్ చేశారు. బాగా చదువుకున్నవారు. అంత గొప్పదాన్ని ఇంకా డోంట్ బి సో మోడెస్ట్. ఇక మీద మన గవర్నమెంట్ డిజైన్లన్నీ కంప్యూటర్ లో ఈవిడే డిజైన్ చేయబోతున్నారు. అందరూ కోఆపరేట్ చేయాలి, ఓకే? మాధవి, న్యూ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఫైల్ తీసి ఇవిడికి చూపించి ఏం కావాలో హెల్ప్ చేయండి. ఓకే సార్. సో, ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు? రైట్ నౌ సార్. ప్లీజ్. సత్య, సార్, సిట్. ఇస్ ఎవ్రీథింగ్ ఓకే హియర్? ఎవ్రీథింగ్ ఫైన్ సార్. మధ్యాహ్నం లంచ్ కి బయటికి వెళ్ళి ఫోన్ చేస్తాను. వై? నా రూమ్కి వచ్చేయండి, కలిసి భోజనం చేద్దాం. వద్దు సార్, పర్వాలేదు. కంప్యూటర్ అమ్మ నిర్వాహకులతో మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్నదట, తెలుసా? ఏ మన ఆఫీస్ లో శృంగారం కొత్త దారి తొక్కుతుంది. ఈ మన్మథుడు మాధవిని వదిలేసి ఆ కంప్యూటర్ వెంట పడ్డాడే. ఏమే, ఈ గొడవలని నీకెందుకే? నీకు అసూయ. మేనేజర్ పక్కన కూర్చొని ఫోన్ చేయలేవు, దానికంతా స్టేటస్ కావాలి. అది నీకు లేదే. ఇది వేసుకో, పర్వాలేదు వేసుకో, మొహమాటం లేకుండా తిను. ఇది హోటల్ది కాదు, ఇంటి భోజనం. ఎక్సలెంట్. ఇది భోజనం. మీరు చాలా అదృష్టవంతులు. ఇంత బాగా వంట చేసేవాడి మీకు వైఫ్ గా దొరికారు. వైఫా? సరిపోయింది. ఇది మా ఇంటి వంట మనిషి చేసింది. నా వైఫ్ కి టైం ఎక్కడుంది? గుళ్ళు గోపురాలు తిరగడానికి టైం చాలదు. ఇంటికెళ్తే ఎందుకు వెళ్ళామా అనిపిస్తుంది. ఆకాశాన్ని చూస్తూ చుక్కలు ఎక్కట్టుకోవాల్సిందే. ఇప్పుడు నీతో మాట్లాడిన 1 అరగంట సేపు 5 సెకండ్లా గడిచిపోలే. ఇదే ఇంట్లో 1 అరగంట సేపు ఉంటే 5 రోజుల్లో ఉంటుంది. నా కష్టం నాదనుకో, నువ్వు భోంచేయి. సరే, మీ ఇంట్లో ఎవరు నీ పెళ్లి ప్రసక్తి మొదలట్లేదా? పెళ్లికి తొందరే ఉంది సార్. కరెక్ట్. ఇంకా అనుభవించాల్సింది ఎంతో ఉంది. ఈలోగా మొగుడు పిల్లలు ఎందుకు? కరెక్ట్. ఇది నంచుకో, మంచి కారంగా ఉంటుంది.
వేసుకో. నంచుకోవడం అంటే ఓ మంచి జోక్ జ్ఞాపకం వచ్చింది. స్వాతో ఆంధ్రజ్యోతో జ్ఞాపకం లేదు. ఇలాగే ఓ మేనేజర్ లేడీ టైపిస్ట్ కూర్చుని భోంచేస్తున్నారు. ఆ మేనేజర్ పెరుగున్న తినేటప్పుడు నంచుకోవడానికి ఏమైనా ఉందా అని ఆవిడని అడిగాడు. నంచుకోవడానికి ఏం లేదు, ఉంచుకోవడానికైతే ఎక్స్క్యూజ్ మీ, ఆ పెరుగన్న కొంచెం. థ్యాంక్ యూ. ఏడవకమ్మా, అయిపోయింది అయ్యయ్యో, అయిపోయింది. ఏంటండి ఇది? స్నానం చేస్తున్నారా? మీరెందుకండి ఈ పనులు చేయడం? అందుకని దొడ్డికెళ్ళిన పిల్లని నువ్వు వచ్చే వరకు కడకుండా ఉంచమంటావా? దామా 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 దా 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 దా. సరే 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 బా. జానకి, ముందు ఫేస్ వాష్ చేసుకునిరా, నేను దోశలేసి పెడతా నీకోసం. జానకి, దోశ రెడీ. ఇవన్నీ నేను చేసి పెట్టినా ఏమిటి? మీ ఆఫీస్ విషయం ఏమైందండి? యూనియన్ లీడర్ని ఈ రోజు కలుసుకున్నాను. ఉద్యోగాలు పని 50 మందికి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తారట. నాకెప్పుడు ఉద్యోగం దొరుకుతుందో ఆ రోజే నువ్వు ఉద్యోగం రిజైన్ చేసేయచ్చు. ఏమిటండి ఇది? ఇప్పుడే మీకు ఉద్యోగం వస్తుందన్నారు. మీ యూనియన్ లీడరే మీకు ఉద్యోగం దొరకదని లెటర్ రాశాడేమిటి? నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఎంతో కష్టపడొచ్చావు. వచ్చి రాగానే నీకు ఈ మాట చెప్పి నేను బాధ పెట్టకూడదనే చెప్పలేదు. చూసావా, దీనికి అప్సెట్ అయ్యావు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏమిటి సార్ ఇంత ఎర్లీగా వచ్చేసారు? హెడ్ ఆఫీస్కి ఒక ఫ్యాక్స్ పంపించాలి. సత్య, నువ్వు మన ఆఫీస్లో వచ్చి 2 వారాలు అయింటుందా? ఎగ్జాక్ట్లీ 14 days. వచ్చిన దగ్గర చూస్తూనే ఉన్నాను, నువ్వు చుడిదార్లోనే వస్తున్నావు. ఏ? లుంగీ లాల్చి అంటే కూడా నాకు ఇష్టమే, అందుకనే అవి కట్టుకుని వస్తే బాగుంటుంది. కాదు, చీర కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటావు. ఏ, నీకు ఇష్టం లేదా? ఇష్టమే సార్, పట్టు చీరలంటే నాకు చాలా ఇష్టం. కానీ అవన్నీ కట్టుకోవాలంటే అకేషన్స్ కావాలి కదా. We have to create the occasions. అయ్యో బాబమ్మా, ఇలా రా ఇక్కడికి. ఏంటి రా. ఏంటి ఇదేమిటి? ఇది చక్కెర, ఇది ఎలకల మందు. తెలుసు కదా, మరైతే ఎందుకు మార్చిపెట్టావు? చక్కర అనుకుని కాఫీలో ఎలుకల మందు వేసి కలిపాను. ఇది తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చుంటే నా గతి ఏం కావాలి? నీ గతిగైతే మేనేజర్ గతే అదో గతి. నోటు దురుసెక్కువ నీకు. ఇది అక్కడ పెట్టు. తెల్లగా ఉందా, అందుకే మార్చి తెచ్చేసాను. ఇదిగో, ఒకటి ఎలకల మందు రంగు మార్చే, లేదా కాఫీలో బెల్లం కలిపి. అయ్యా సరేనండి. ఏయ్, ఇలా రావే, బాగా కడి. సార్, జానకి, ఓ మంచి పట్టు చీర ఎంత ఉంటుంది? ఏమిటి సార్? ఓ పట్టు చీర ఎంత ఉంటుంది అని అడిగాను. 1000లోనూ ఉంటుంది, 2000లోనూ ఉంటుంది. మనం ఎంతలో కావాలంటే అంతలో ఉంటుంది సార్. అయితే క్యాషియర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి 5000 రూపాయలు తీసుకుని ఓ మంచి కలర్ఫుల్ పట్టు చీర కొని తీసుకురా. ఎవరికి సార్? నే కట్టుకోవడానికి. డోంట్ లాఫ్, గో. సరే సార్. నా ఫైల్ ఒకటి పెట్టాను, కనపడలేదు. మిస్సింగ్. అదే ఇక్కడే వెతికి చూద్దామని. లేదే, వేరే ఎక్కడైనా పెట్టేసి ఉంటాను కదా, అక్కడెక్కడైనా వెతుక్కుంటాను. కరెక్ట్. సత్య, మీకు పట్టు చీరలు అంటే చాలా ఇష్టమా? ఏమిటి? పట్టు చీరలు అంటే చాలా ఇష్టమా అని అడిగాను. ఏ? ఊరికే అడిగాను. అమ్మా, ఎడు చూస్తున్నారమ్మా, చీర కావాలన్నారుగా. ఇదే ఈనాడు ఫ్రంట్ పేజీలో వెయ్యాలి. చీర చూడగానే సెలెక్ట్ చేసిన మొదటి మహిళ మీరేనమ్మా. నా కాదు, ప్యాక్ చేయండి. అదే అనుకున్నా. నమస్కారం అమ్మా. హాయ్ జానకి, బాగున్నావా? నేను ఇక్కడ పట్టు చీర కొనడానికి వచ్చాను 5000 రూపాయలకి. 5000కా? ఎక్కువే. ఏం చేయనండి, మేనేజర్ చెప్పారు, ఎదురు చెప్పగలవా? మేనేజరా? అవును, మీ వారే చెప్పారు. కొనిస్తాను. ఎవరికని కూడా అడిగాను,
అడగద్దు, సస్పెన్స్ అన్నారు. గుచ్చి అడగలేను చూడండి. ఆఫ్టర్ ఆల్ మేమంతా ఉద్యోగాలు చేసేవాళ్ళం. అయ్యో టైం అయింది, వస్తానండి. ఇదిగో చూడండి, మీరు నన్ను చూసినట్టు సార్కి చెప్పకండి. మీరు నన్ను చూడలేదు, చూసింది మర్చిపోండి. సార్, మీరు చెప్పిన డిజైన్స్ రెడీ. చూసి అప్రోచ్ చేశారంటే ప్రొడక్షన్ హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. రైట్. సత్య, జస్ట్ అ మినిట్. ఐ గాట్ అ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. నీకోసం జానకిని పంపించితేమన్నాను. ఏ వండర్ఫుల్ సిల్క్ సారీ. మీరెందుకు సార్ నాకు ఇవ్వాలి? నువ్వేగా పట్టు చీరంటే ఇష్టం అన్నావు. సార్, ఈ కంపెనీకి మేనేజర్ కావడం కూడా నాకు చాలా ఇష్టం. మీ సీట్ నాకు ఇవ్వగలరా? వద్దు సార్. కాదు సత్య, ఈ పట్టు చీరలో నువ్వు మహాలక్ష్మిలా సార్, ఉంటావు. వేనిషన్ బ్లైట్స్ ఓపెన్ చేస్తారా? ఇమ్మీడియట్ గా ఓపెన్ చేస్తారా, లేక అందరి ముందు నిలబెట్టి మీ పరువు తీయమంటారా? సత్య, థ్యాంక్ యూ. భయపడకండి, ఎవరికి ఏవీ తెలియదు. నేను చెప్పాల్సింది నవ్వుతూనే చెప్తాను. ఏం సార్, ఆడపిల్లలంటే మీకు అంత అలసైపోయారా? ఒక ఆడపిల్లకి చీర కొనివ్వాలంటే కన్న తండ్రి కొనివ్వాలి, లేదా కట్టుకున్న భర్త కొనివ్వాలి. నాకు మీరు ఏమీ కారే. ఇప్పుడు మీరు చేసింది పక్కా పోకిరితనం. పాపమ్మా, అదొక్కసారి అక్కడ పెట్టిలారా. ఇది మన కంపెనీ ఎక్స్పోర్ట్ చేయబోయే శాంపుల్ చీర. ఎలా ఉంది? చక్కగా ఉన్నదే. చక్కగా ఉందంటే చాలదు, కట్టుకుని చూడొద్దా? బానే ఉంది, కానీ ఫాల్ ఎలా ఉందో చూడాలి. కొంచెం విప్పి. అయ్యో, ఏటయ్యా ఇదే? వావ్, ఈ పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉన్నావు. ఈ చీర నువ్వే ఉంచుకో. అయ్యో, నాకు చీరగిరా వద్దు. కాదు పాపమ్మా, ఈ చీర నీకోసమే కొన్నాను. వద్దు, నాకు వద్దు. నువ్వు మహాలక్ష్మిలా ఉన్నావు. కట్టుకో పాపమ్మా, పర్వాలేదు, ఉంచుకో. నాకు పెళ్ళయింది. హడుసులో ఉన్న పద్మం గుడిసెలోనే ఉండాలా? కోసి బంగ్లాలో పెట్టుకోకూడదా? పాపమ్మా, నేను నిన్ను ఉంచుకుంటాను. పాపమ్మా, చెప్పేది విను. ఇదిగో ఇదిగో ఇదిగో, అదృష్టం కలిసి వస్తుంటే మోకాలు అడ్డు విను. అలా చూడు, ఇదంతా నే చెప్పాలా? బాగా క్లీన్ చేయొచ్చు కదా. ఇలా చూడు, చూడు ఎంత దుమ్ముందో అని నే చెప్పాలి. టు టీచ్ దెమ్ ఎవ్రీథింగ్. ఎక్కడ దుమ్ముందో నే చెప్పాలి మేనేజర్ని. పాపమ్మా, రేపటి నుంచి అరగంట ముందే వచ్చి అన్ని రూమ్స్ శుభ్రంగా క్లీన్ చేయి. ఓకే? ఏంటో చెప్పు. పో. చాలా బాగుందండి. నాకోసం కొన్నారు. మరి నే కట్టుకోవడానికి నీకే వారు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏమిటండి ఆఫీసులు ఇవన్నీ? లైక్ దిస్. పొద్దుటే ఎవరి మొహం చూశాను. నాటి గై. సస్పెన్స్ అది ఇదని ఏమిటేమిటో అన్నా. శారీ చాలా బాగుంది. థ్యాంక్స్ జానకి. ఎక్స్క్యూజ్ మీ, రాపారు వెళ్దాం. మధ్యాహ్న భోజనాలు పలహారమా ఆహారమా? మేము ఇక్కడ ఎండలో మండిపోతుంటే పలహారమా ఆహారం అంటావేంటి? వెళ్ళకూడంగా ఉందా? నేను మీతో కలిసి భోజనం చేయొచ్చా? ఈ రోజు భోజనం తెచ్చుకోలేదు, మీతో షేర్ చేసుకోవాలంది. ఏమిటి, ఒక్కరు కూడా మాట వరుసగా రా అని పిలవరే? భయపడకండి, నేనేం బకాసురుడి కూతుర్ని కాదు. ఇంతుంటే చాలు. ఇక్కడ కూర్చోవచ్చా? జాగ్రత్త జాగ్రత్త, ఊరగాయ. ఏ జానకి,
ఐఎమ్ సారీ. ఏ నాకు ప్రెజెంట్ చేయాలని మేనేజర్ పట్టుచీర మిమ్మల్ని కొనమన్నారట. దానికి అటుప్పుడు నా పనే కదా. ఏమిటి మరి పోకిరిలా ఉన్నాడు? నేనేం చేశానో తెలుసా? మొహం మీదే విసిరి కొట్టాను. ఏ ప్రవర్తన నచ్చలేదు. నిజంగానా? మొహం మీద విసురు కొట్టారా? అయ్యో వెరీ గుడ్. పెరగన తింటారేమిటి? యా తీసుకోండి. చాలా థ్యాంక్స్. ఊరుగా నంచుకోండి. యా ఏ పాపమ్మా, నువ్వు మాత్రం ఎండ్లో కూర్చొని తింటున్నావేంటి? ఇక్కడికి వచ్చి కూర్చో. లేదమ్మా పరానేది, నేను ఇక్కడే కూకుంటా. ఏంటి తెచ్చుకున్నదంతా నువ్వు ఒక్కదానివే తినేద్దామని అక్కడ కూర్చున్నావా? ఏది చూపించు. రారా త్వరగా రా. రా రా అబ్బా రా పాపమ్మా. ఇక్కడ కూర్చో. ఉప్పు చేప ఏంటి పాపమ్మా, దీన్ని దాచుకుని మరి తింటున్నావే? లేదు, నీసి మీరు తింటారో తినరా అని. పైన ఎగిరే ఏరోప్లేన్, సముద్రంలో వెళ్లే షిప్ని తప్ప మిగతా అన్ని తింటాను. పెరుగన్నంలో ఉప్పు చేప బెస్ట్ కాంబినేషన్. జానకి కొంచెం రుచి చూస్తారా? నాకొద్దమ్మా, మీరు తినండి. సత్య ఇంకా లంచ్ కి రాలేదే. ఉందా వెళ్ళిపోయిందా? సత్య వాళ్ళతో డాబా మీద భోంచేయడానికి వెళ్ళింది. ఓ నో 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 ఇట్స్ ఓకే 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 కూర్చోండి కూర్చోండి. ఓ సత్య, నేను మీకోసం కింద వెయిట్ చేస్తున్నాను. మీకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉందా? లేదు సార్, కంఫర్టబుల్ గా లేదు. అందరూ ఎండలో కూర్చొని ఫోన్ చేస్తున్నారు. ఓ షెడ్ గానీ మీరు వేయించారంటే బాగుంటుంది. వెంటనే వేయిస్తారా సార్? షెడ్డే అవును సార్. వేయిస్తాను. థ్యాంక్ యూ సార్. భోంచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఓకే. ఏ నువ్వు కూర్చో. ఇదిగో, నువ్వెంత నెతినా దొరకదు. ఉండి ఉండాల్సిన చోటే ఉంటదే. పాపమ్మ మధ్యాక దేవుడు డబ్బులు ముట్టుకుంటానేటి. ఓ మాట చెప్పావు కదేటి నువ్వు. పాపు ఓ 10 రూపాయలుంటే ఇయ్యే. అదేం కుదరదు. లోనుగానే నీయ్యే. ఏటి లోనా? నువ్వు పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నావు. ఇదిగో, నీకెట్టవని ఉప్పు చేపల పులుసు పెట్టాను. తినేసి బుద్ధిగా తొంగో. ఈ సిల్లర అడిగే అసలు నాతో ఎట్టుకోక. ఆఫీసులో సంపాదించే డబ్బులు చేసి చేస్తావే. ఎవడన్నా ఉంచుకున్నా వేటి? ఏటి కూసా? అదే ఎవడన్నా ఉంచుకున్నావా అని అడుగుతున్నాను. అవునయ్యా, ఉంచుకున్నాను. గాజువాకులో రంగుబాబుని ఒకడు ఉంచుకున్నాను. ఆడికి అంతా ఎడుతున్నాను. ఆడు తాగుబోతు కాదు, నీకు మళ్ళీ గబ్బు కొట్టడు, నీట్గా ఉంటాడు. పాపు నా మొఖం చూసి చెప్పు. నేను చూస్తేనే నాకు సిరాకేస్తుంది. పో పోయా. ఆశపా పెట్టిదానా ఆశపాయనే. పేపర్లో ఏంటి సార్ న్యూస్? ఏముంది, వాడి పెళ్ళాన్ని వీడు, వీడి పెళ్ళాన్ని వాడు లేపుకుపోయారట. అదే న్యూస్. అది సరే, ఆ లేపుపోతుంటే ఏళ్ళ బుద్ధి ఏమైందంట? అది సంపాదించాలని పొగురు. చూడు బాబు, మాటల్లో పడి ఎటైనా తీసుకుపోకు. తిన్నగా గాజువాకి పో. గాజువాకలు ఎక్కడ సమే? గాజువాకలో చిన్నపిల్లాన్ని అడిగినా చెప్తాడు. ఈ రంగబాబు ఇల్లు ఎక్కడో. రంగబాబా ఆ. తెగిపోతున్నా నీ ఒక్క ఘాట. నో 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 నో, అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడానికి ఇదేమన్నా మార్వాడి కొట్ట? మాధవి బొకే రెడీ. డెలిగేట్స్ ఎన్ని గంటలకు వస్తున్నారు? 4:30 సార్. ఓ మై గాడ్, 4 అయిందే. డిడ్ యు స్పీక్? మా అబ్బాయి చావు బతుకులో హాస్పిటల్లో ఉన్నాడు సార్. చూడమ్మా, లోన్ ఇవ్వడానికి ఆఫీస్ లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని కాదని నేను మీకు లోన్ ఇవ్వలేను. వెస్ట్ జర్మనీ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. సో లీవ్ us alone. సార్ శుభలక్ష్మి, మేనేజర్ ఇవ్వనని చెప్పారు కదా, ఇక్కడే నించుంటే ఏంటి లాభం? నువ్వు వెళ్ళి బిడ్డను చూసుకోముందు. అది కాదు, అబ్బాయిని హాస్పిటల్లో చేర్పించారు. రేపు ఉదయం 10 గంటలకు ఆపరేషన్ అని చెప్పారు. డబ్బుకు నేనేం చేయాలో తోచడం లేదు. ఏదో ఒకటి మనిషిపోయాడుగా.
పేరు తెలియదమ్మా. వాళ్ళమ్మ పేరు సుబ్బలక్ష్మి. ఈ రోజు 10 గంటలకు ఆపరేషన్. ఉండండి చెప్తాను. సెకండ్ ఫ్లోర్, రూమ్ నెంబర్ 7. థ్యాంక్ యూ. ఏ జానకి, సుబ్బలక్ష్మిని చూడడానికి వచ్చారా? అవును, సెకండ్ ఫ్లోర్. రండి. అచ్చామా, జరగమ్మా. మీ అబ్బాయికి ఎలా ఉంది? 10 గంటలకు ఆపరేషన్ అన్నారు, కానీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మరి ఇంకేం సుబ్బలక్ష్మి? అది కాదమ్మా, తెలిసిన వాళ్ళని డబ్బు అడిగాను, ఉదయాన్నే తీసుకొచ్చిస్తా అన్నారు. ఇంతవరకు తీసుకురాలేదు. నీ డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఈ 3000 రూపాయలు తీసుకో, ఆపరేషన్ ఖర్చు పెట్టావు. అమ్మా సత్య, పర్వాలేదు, మీ అబ్బాయిని చూసుకో. మీరిద్దరూ వచ్చేసారేటి? నేను కింద మీద పడొచ్చినాను. ఈ కొడుకు ఎలా ఉంది? 10 గంటలకు ఆపరేషన్ పాపమ్మా. ఇదిగో ఇది అట్టుకో. ఏంటిది? ఇది ఇలారా, ఆ కొంగట్టు అట్టుకోమన్నాను కదా సరిగ్గా. అయ్యో, వద్దు పాపమ్మా వద్దు. దేవుడు 9. దేవుడికి డబ్బులు ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు. నేను ఒక్కతనే ఇవ్వలేదంటే ఏం కోపం తెచ్చుకోడు. ఇప్పుడేనమ్మా నిజంగా ఈ డబ్బు దేవుడికి సారుతుంది. పిల్లలు దేవుడు ఒకటే. గణేష్ అమ్మగారు ఎవరు? ఈవిడే. వస్తానమ్మా. త్వరగా వెళ్ళు. జానకి, ఏమైంది? ఏం లేదు. అబద్ధం ఆడుతున్నారు. ఆ పసివాడికి నేనే సాయం చేయలేకపోయాను. అయితే ఏంటి ఇప్పుడు? కాదు సత్య, ఇంట్లో మా వారికి నిజంగానే ఉద్యోగం పోయింది. నా కర్మ. జీవితాంతం ఈ గద్ద ముక్కోడి దగ్గర పనిచేయవలసిందే. ఎంతగా నేను ఎదురు చూస్తున్నానో తెలుసా? వారికి తిరిగి ఉద్యోగం రాగానే నేను ఉద్యోగం రిజైన్ చేసి ఏదో ఉన్నదాంతో ఇంట్లో సంతోషంగా ఉండిపోదామని. అంత తారుమారు. ఎప్పుడు ఆ గద్ద ముక్కోడు గురించే గొడవ. వీడికి భయపడి రిజైన్ చేసి ఇంకో చోట చేరారే అనుకోండి, ఆ మేనేజర్ కూడా వీళ్ళలాంటి వాడైతే ఏం చేస్తారు? అక్కడ కూడా రిజైన్ చేస్తారా? మేనేజర్ సరే సత్యమ్మా, ఈ గుంటనకు కూడా భయపడాల్సి వస్తుంది కదా. ఎవరైతే ఏంటంట, మనం ఎందుకు భయపడాలి? ఇన్ఫాక్ట్ ధైర్యం అనేది విడిగా ఎక్కడ ఉండదు. ఒక వ్యక్తిలో భయం, ఇంకో వ్యక్తికి ధైర్యం. ఇప్పుడు ఆ మేనేజర్ పిల్లికి గంట కట్టాలి. ఆఫ్టర్ ఆల్ మాధవి, ఆ పందికొకరి గోరు సంచులో కుట్టి పారేయచ్చు. మేనేజర్ తో మాట్లాడాలంటే ముందుగా ఈ నెట్ ప్రాక్టీస్ లాగా మాధవి సంగతి తేల్చాలి. తేల్చాలంటే చేసుకోవాలా? అది మీ ఇష్టం. అయ్యో. జానకి, ఈ ఫైల్లో పేపర్స్ అని ఆర్డర్లో లేవు. డేట్ పారీగా కరెక్ట్ చేసి వెంటనే ఫైల్ చేసివ్వు. ఇది చూడు మాధవి, నేను మేనేజర్కి పియని, నీ కాదు. నీ పనులని నా నెత్తి రుద్దే పద్ధతిని ఈ రోజుతో మానుకో. ఏమిటి అదోలా మాట్లాడుతున్నావు? ఇంకోలా కూడా మాట్లాడగలను. నా పని నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో. దట్ మ్యాన్, దట్ ఉమెన్, దట్ వర్క్. అండర్స్టాండ్? మరైతే నువ్వు ఫైల్ కరెక్ట్ చేయనంటావు. చెయ్యను. ఏం చేస్తావు? బెదిరిస్తున్నావా? మేనేజర్ తో వెళ్ళి చాడీలు చెప్తావా? చెప్పుకో, నాకేం భయం లేదు. వచ్చింది మహా, అది చెయ్యి ఇది చెయ్యి అంటూ. నేనేమన్నా తహసీల్దార్ ఆఫీస్ స్టాంప్నా అందరికీ ముద్రలు వేయడానికే? స్టూపిడ్. సత్య సత్య సత్య, మీరు చెప్పినట్టుగానే ఆ గుంట దగ్గర అద్దరు కొట్టి బెదరు కొట్టేస్తారు. అంతా మెరిచిన ధైర్యమే. ఇలా రండి పొండి అని పిలవడం మానేయండి. నేను మీకంటే చిన్నదాన్ని, నన్ను రాపో అనొచ్చు. సరే, నువ్వు కూడా నన్ను అలాగే పిలవాలి. ఓ బిడ్డను కనగానే పెద్దదాన్ని అయిపోతానా ఏమిటి? పెళ్ళయి ఉంటే నీకు ఒక బిడ్డ పుట్టేవాడే. ఎప్పుడు పెళ్లి? నాట్ ఇంట్రెస్టెడ్. ఏ? నా మనసుకు నచ్చే పెళ్లి కొడుకు దొరకడం చాలా కష్టం. అర్థం కాలేదు. ఫర్ ఇన్స్టెన్స్, ఇలా చూడు, నాకు నచ్చేవాడి ముక్కు ఇలా ఉండాలి. అయ్యో, ముక్కు అనగానే ఆ ముక్కోడే జ్ఞాపకం వస్తున్నాడు. పెళ్లి కొడుకు కంటికి లక్షణంగా కనపడాలి. సో కళ్ళ నుంచి స్టార్ట్ చేయి. ఓకే. ఆహా, కంప్యూటర్ కన్ను కొడుతోంది. అయ్యో, ఆ ముక్కోడికి ముక్కు మీద కోపం ఉంటుంది. వస్తాను. And as per your request, the above mentioned items will be sent to you at the earliest. ఇది టైప్ చేసి తీసుకురా. ఎస్ సార్. జనకి, సార్. ఈ కొత్త మిషనరీకి సంబంధించి వెస్ట్ జర్మనీతో ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాం కదా. అవును సార్, నా డ్రాయర్ లో ఉంది. ఐ వాంట్ టు సీ ఇట్.
ఫైల్ తేవడానికి ఇంతసేపా? ఎల్లో ఫైలే కదా సార్? ఏంటి ఎల్లో ఫైల్, రెడ్ ఫైల్? వెస్ట్ జర్మనీ కాంట్రాక్ట్ ఫైల్. తప్పు, నేనే వెతుకుంటాను. సార్ నేను వెతికి చూసాను, కనపడడం లేదు. కనపడడం లేదా? అవును సార్. యు మీన్ యు హావ్ లాస్ట్ ఇట్? మై గాడ్, కాంట్రాక్ట్ ఒరిజినల్ పేపర్స్ ఇంకా జెరాక్స్ కూడా తీయలేదు. ఇంట్లోనే పోగొట్టావా? స్టూపిడ్ ఫూల్. ఇదంత పెద్ద నేరమో తెలుసా? ఫైల్ పోగొట్టిన లక్ష్యంగా తెలియదు అని చెప్తున్నావే. ఆ ఫైల్ తో పాటు నువ్వు పోవచ్చుగా. ఇంకో 10 నిమిషాల్లో ఆ ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి, లేదా నేను ఇక్కడే పెట్టాను సార్. ఫైల్ కాళ్ళు వచ్చి నడిచెళ్ళిదా? అవునయ్యా, కాళ్ళు వచ్చి ఆ పైలు నడిచాడు, నాన్న చూస్తున్నాను. అది ఇక్కడే తొంగంది. పాపమ్మ ఏమిటి అవుతున్నావు? అయ్యా నువ్వు వచ్చి చూడయ్యా. ఏంటి గొడవ? ఆయమని అడుగు. ఆ ఫైల్ నా డ్రాయర్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఉంటదే, ఎందుకు ఉండదు? నువ్వు తీసి ఎక్కడటో అక్కడే ఉంటదే. ఏమంటున్నావు? నిజమే చెప్తున్నా. నువ్వు జానకమ్మ టేబుల్ నుంచి ఆ పైలు లటుక్కుని అట్టుకొచ్చి ఇక్కడ ఎట్టడం ఎవరు చూడలేదు అనుకుంటున్నావా? నాన్న చూసినాను. పాచి ఉచ్చేదని నీకెంత కొవ్వా? ఇదిగో కొవ్వు గివ్వు అనో పుచ్చి ఎగురొద్ది. నువ్వు తెరిచి చూపించా. ఏ వీల్లేదు. దీని మాట విని నా డ్రాయర్ తెరిచి చూపించాలా? ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ. ఇంత గట్టిగా చెబుతున్నాను, నా మాట మీద నమ్మకం లేదా? ఇదిగో ఈ నమ్మకాల గిమ్మకాల తర్వాత నీకు దమ్ముంటే తెరిచి చూపించు. పాపమ్మా, నోర్మై, ఇదేమన్నా చేపల మార్కెటా, గార్మెంట్ ఫ్యాక్టరీయా? సార్ ఒక నిమిషం. డ్రా తెరిచి చూసారంటే పాపమ్మ చెప్పింది నిజమో అబద్ధమో తేలిపోతుంది. ఈ డ్రా కేసు ఇవ్వండి, తాళాలు ఇవ్వండి. సార్ ఈ ఫైలేనా? అమ్మయ్యా, నిజం తేలినది. మాధవి, వాట్స్ దిస్? సార్ ఇది మరి మాట్లాడుకో. ఛే, అసహ్యంగా ఉంది. కమ్ టు మై క్యాబిన్. పాపమ్మా, నువ్వు చేసిన ఉపకారాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను పాపమ్మా. చాలా భయం వేసింది నాకు. అయ్యో ఏటమ్మా ఇంతదానికి ఎడుతున్నారేటి? పాపమ్మా దుమ్ము దులిపేసావే. పందికొక్కని పట్టుకుందాం అనుకున్నావు, నువ్వు కోడి సంచులో మూసి పారేసావే. ఏటమ్మా ఇద్దరు తెగ పొగిడేస్తున్నారు. ఇంకేం లేదా? అవును కరెక్ట్. ఫైల్ వెతికి పట్టుకున్నందుకు నువ్వు పాపంకి పార్టీ ఇవ్వాలి. నువ్వు ఫైల్ పోగొట్టుకున్నందుకు నేను నీకు పార్టీ ఇస్తాను. ఆ ఫైల్ భద్రంగా దాచుంటే మాధవి దొరికిపోయేదా? అలాగా. ఇడ్లీ నువ్వే కదమ్మా అడిగావు. అయ్యో పాపమ్మా, ముందు వద్దనుకున్నాను, ఇప్పుడు తినాలనుంది. చిన్న ముక్క తీసుకున్నా? అయ్యో ఎంకిలమ్మా. గాడిద గుడ్డ ఎంగిలి. గడప దాటి బయటకు వచ్చాక ఈ ముక్కోడు లాంటి వెధవలతో రోజు మనం బాధపడుతూనే ఉన్నాం. నిజం సత్య, ఆడవాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయారు. బజార్లో చూడు, చొంక కార్చుకోవడం, సైట్లు కొట్టడం సర్వసాధారణం అయిపోయింది. బస్సులో నన్ను చూసి ఒక ముసలాడు 60 ఏళ్ళు వయసు ఉంటుంది. ఎంత చొంగ కారుస్తాడో. ఆ చొంగలో బస్సే షిప్ లో ఊగిపోతూ ఉంటుంది. అంతెందుకు, ఉదాహరణకి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ లో మోటార్ బైక్లకి కార్లకి మగాళ్ళు చూపిస్తారు, ప్రెషర్ కుక్కర్లకి వాషింగ్ మిషన్స్ కి ఆడవాళ్లు చూపిస్తారు. ఏ మగాళ్ళు భోంచేరా? వాళ్ళు బట్టలు తుక్కోరా? వాళ్ళ దృష్టిలో ఆడవాళ్ళంటే వంట చేయడానికి, బట్టలు తుక్కడానికి. మీరుండే చోటు వంటిల్లేని మగాళ్లే మెడపెట్టి లోపలికి తోస్తారు. నవమాసాలు కష్టపడి మోసి కనిపించేది తల్లి, ఇంటి పేరు మాత్రం తండ్రిది. మగాళ్ల డామినేషన్. మిగిలిన గురించి ఎందుకమ్మా అనవసరంగా మాట్లాడడం? అమ్మా ఇద్దరు ముక్కుండా కాట పట్టించాలా? ఆడు కన్ను కట్టకుండా 2 గుడ్లు పీక పారేయాల. ఆ శనిగాడి చెయ్యి నా మీద పడిందే, దానికేం చెయ్యాలి? ఆ చేతుల్ని రోట్లో పెట్టి రోకలతో దమ దమ అని దంచి పారేయాలి. కాదు కాదు, ఆ 2 చేతుల్ని కుట్టు మిషన్లో పెట్టి ఎంబ్రాయిడరీ చేయాలి. పీడ. ప్రత్యేకంగా ఆడవాసన పీల్చడానికి ముక్కు పెంచుకున్నాడు. మిరప్పొడి ఒక టంబ్లర్ నీళ్లలో వేసి చక్కగా రంగరించి స్ట్రా వేసి ఆ ముక్కుతోనే పీల్చుకోబనాలి. తుమ్ములతోనే చస్తాడు వేధవా. నాకెత్తే సిర్రకి ఆ పోకిరి వాడిని బండకేసి ఉతికేయాలి. ఒంటికి పట్టిన బూసంతా చాలా బాబాయ్ చాలని వరకు దులపాలి. దులిపితే చాలదు, రోట్లో వేసి దంచాలి. కాదు కాదు కాదు, దులపాలి, ఉతకాలి, దంచాలి.
జనకి ఒక 10 నిమిషాలు ఆగి వెళ్ళొచ్చు. ఎందుకు ఏం లేదు, హెడ్ ఆఫీస్ కొన్ని ఇంపార్టెంట్ లెటర్స్ టైప్ చేయాలి. సార్ నేను ఉదయాన్నే వచ్చి టైప్ చేస్తాను సార్. నో, ఈ రోజు రాత్రికి ఫ్యాక్స్ చేయాలి. కాదు సార్, దీనికోసం లేట్ అయితే తర్వాత బస్ దొరకదు. నేను నా కార్లో డ్రాప్ చేస్తాను. కాదు సార్ ప్లీజ్. సరే. ఏటమ్మా ఇంకా ఇంటికి పోనేదేటి? ఏటే సడన్ గా లెటర్ ఒకటి టైప్ చేసి వెళ్ళమంటున్నాడు ఆ మనిషి. చేసేసి పో, దానికి ఎందుకు ఇసుకుంటున్నా? అది భయంగా ఉందా? ఒకటి చెయ్యి, ఈ పెన్సిల్ బాగా సెక్కెట్టుకో, ఆ ముక్కుడు ఏదైనా తిరగేసేసాడంటే అలా ముక్కులో పొడిసేయి. వెళ్ళొత్తా. ఏ సత్య, సత్య కొంచెం ఉండు. కొంచెం లోపలికి పద. ఏమిటి? కొంచెం లోపలికి పద, చెప్తాను. ఏమైంది? ఆ ముక్కోడు ఏదో లెటర్ టైప్ చేయాలని 10-15 నిమిషాలు వెయిట్ చేయమంటున్నాడు. అంతగా లేట్ అయితే కార్లో తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడట. నాకేమిటో భయంగా ఉంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఆ ముక్కోడు చూపే సరిగ్గా లేదు సత్య. సరే, నీకంత భయంగా ఉంటే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. అంతవరకు నా హీరోకి చెవులు వేస్తుంటారు. జనకి లాస్ట్ మంత్ ఫ్రాన్స్ కు ఒక సత్య ఇంకా వెళ్ళగా? ఇంకో అరగంట పనుంది సార్. లేట్ అవుతుంది, రేపు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమిటి సార్, లేట్ అయితే మీరు కార్లో డ్రాప్ చేయనంటారా? సార్ ఆ లెటర్ ఏదో టైప్ చేయమని చెప్పారు. అది రేపు మార్నింగ్ చూసుకున్నాం. వెయిట్. ఎక్స్పోర్ట్ కోసం అని 2-3 బేల్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, అందులో ఎంత యూజ్ చేసామో స్టాక్ లిస్ట్ కావాలి. గోడౌన్కి వెళ్ళి రావడానికి 1 గంట పట్టచ్చా? లేదు సార్, 2-3 గంటలు కూడా పట్టచ్చు. పర్వాలేదు, కానీ నేను నా కార్లో డ్రాప్ చేస్తానని చెప్పానుగా. సార్ ఇవాళేనా సార్? ఈ రోజు రాత్రి అయిపోవాలి. వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, మాట్లాడకు, వెళ్ళి రా. ఎస్ సార్. వెళ్లే ముందు 1 కప్పు కాఫీ స్ట్రాంగ్ గా. ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ తాగాలంటే పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు కదా. ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తోడేస్తున్నాడు. చూడకరా ముద్దు, అలా చూడకు. దరిద్ర కొట్టు చెప్పు. నాకొచ్చే కోపానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో మోహన్ చూడు, చాట ఉడతలు పట్టేవాళ్ళగా. వీటితో ఇంకా ఎంతకాలం అవసరపడ్డాలో ఏమిటో. అంత నా కర్మ. తనేదో మనముద్ర అనుకుంటున్నాడు రాష్ట్రుడు. హలో మన్మధరావు. యా ఓకే. హాస్పిటల్. వాచ్మ్యాన్ ఆఫీస్ తెరిచి ఉంది, తాళం లేసి. మేడం, జానకమ్మ గొడవనికి వెళ్ళారు. ఆవిడ రాగానే జరిగిందంతా చెప్పు. మేడం మేనేజర్ ఉన్నారా, పోయారా?
అపశకునంగా మాట్లాడుకో. వాచ్మ్యాన్ ఇలా రా. ఏమిటి అంబులెన్స్ వెళ్తోంది? మీరు వెళ్ళిన 5 నిమిషాలకి సత్యం గారు వాచ్మెన్ అని పిలిచారు. లోపలికి వెళ్ళి చూస్తే మేనేజర్ ఉలుకు పలుకు లేకుండా పడున్నారు. అయ్యో, నేను వెళ్ళేటప్పుడు బానే ఉన్నారే, ఈలోగా ఆ ఏమైంది? తర్వాత ఏమైందో తెలియదమ్మా. సత్యమ్మ గారే అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్లారు. మీరు వస్తే మీతో ఈ విషయం చెప్పమన్నారమ్మా. ఏంటి సత్యం అంబులెన్స్ వెళ్తుంది, బస్ స్టాండ్ లో నుంచి చూసానా? నీకు సంగతి తెలీదా? ఇప్పుడే జానకమ్మతో చెప్పాను. వెళ్ళి నువ్వే అడుగు. ఏటమ్మా ఏటైంది? పోస్ట్ పాపిస్తానా? ఎంత పని చేసావే? నాన్న చేశాను. ఎన్నిసార్లు చెప్పాను నీకు చక్కెర ఎలుకల మందు మార్చి పెట్టద్దని? చక్కెర అనుకుని ఎలుకల మందులు కలిపి అతనికి ఇచ్చేసాను. ఏదో అంత అవును, అంతా నీ వల్ల జరిగింది. ఏదో వద్దనేది నాన్న మార్చేస్తాను అనుకో, నువ్వు కల్పించి ఎలా? నువ్వే తప్పు చేసావు. ఓహో, నువ్వు మార్చి పెట్టడం వల్లే కదా నేను కలిపాను. అసలు నీదే తప్పు. నువ్వు ఏడక ఇప్పుడు ఏంటైంది? ఆసుపత్రికి తీసుకెళ్లారు, మనం అక్కడికి చూసొద్దామా? నాకు భయంగా ఉంది పాపమ్మ, నేను రాను. నువ్వు ఏడక ఏంటయ్యుండదులే, ఆసుపత్రికి వెళ్ళి చూద్దాగా. నథింగ్ సీరియస్, లైట్ గా తలకు దెబ్బ తగిలింది. ఐ థింక్ ఇంజెక్షన్ చాలు అనుకుంటాను. అవసరమైతే స్కాన్ తీద్దాం, చూసుకోండి. ఓకే డాక్టర్. ఏ సత్య, మేనేజర్ ఏమిటి? మేనేజరు ఉన్నాడా? అవును, ఆ రూమ్ లో. బ్రతికే ఉన్నాడా? ఇప్పుడేం కాలేదు, డాక్టర్లందరూ అటెండ్ అవుతున్నారు. నువ్వు వెళ్ళిన 5 నిమిషాలకి డవాల్మని శబ్దం. లోపలికి వెళ్ళి చూస్తే చచ్చిన ఎలకలా పడున్నాడు. అయ్యో, ఇంకేం చెప్పకే. ఇది కాఫీలో చక్కెరకు బదులు అది కలిపేసింది. ఏది? ఇదే చక్కెరకు బదులు అది మార్చి పెట్టేసింది. అది ఇదేంటి? ఏంటి? అది ఇక్కడ కాదు, రా చెప్తా. తీసుకెళ్ళండి. డాక్టర్, ఎమర్జెన్సీ కేసు. ఏమైంది? ఇతని వెనక పెద్ద ముఠా ఉంది. ఇతను ఒక భయంకర తీవ్రవాది. బాత్రూమ్కి వెళ్ళి సైనైడ్ మింగేశాడు డాక్టర్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ప్లీజ్ కొంచెం బయట వెయిట్ చేస్తారా? సార్, ప్లీజ్ ఇన్స్పెక్టర్, ప్లీజ్. ఓకే డాక్టర్. బాడీ ఎత్తవయ్యా, ఎత్తు, జాగ్రత్త ఎత్తు. సార్ అవసరం లేదు, పేషెంట్ క్లోజ్. 1 2 3 4. యు ఆర్ రైట్. 2 టీ స్పూన్లు వేశాను, దానికి ఊపిరిపోతుందా ఏమిటి? అది ఎందుకు చెప్తున్నానంటే 5వ క్లాస్ చదివేటప్పుడు పరీక్షలకు ఫెయిల్ అయ్యాక టిక్ 20 తాగాను, వాంతే వచ్చింది. ఏమిటి జానకి చిన్న పిల్లలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మేనేజర్కి ఏమైనా అయ్యిందనుకో, నిన్ను ముందు జైల్లో తోస్తారు. అయ్యో, నేను తెలియక హత్య చేశాను. ఇప్పుడు నువ్వే ఎందుకు హత్య అంటావు? తెలిసి చేస్తే 20 ఏళ్ళు, తెలియక చేస్తే 10 ఏళ్ళు, తెలుసా? ఇదే మార్చి పెట్టింది. అయితే చెరో 5 ఏళ్ళు. అయ్యో, నీ చెప్పేది వినిపించుకోరేటి? అట్టాగా మేనేజర్ ముగ్గురు చచ్చినా కూడా ఇవిడే అది కలిపిందని మనం ముగ్గురికి మాత్రమేగా తెలుసు. గొప్ప తెలివిగా మాట్లాడుతున్నాను అనుకున్నావా? ఆటోప్సీ చేస్తే అంతా తెలిసిపోతుంది. పోస్ట్ మార్టం. పోస్ట్ మ్యానా? ప్రాణాలు తీయకు. అదే ఇవిడ తీసిందిగా, డాక్టర్ ఏం చేస్తాడో? శవాన్ని పరీక్ష చేస్తారు, కడుపు కోస్తే అంతా తెలిసిపోతుంది విషయం అని. ఓలమ్మో, ఇంకా కాపీ జీర్ణ కాకుండా ఉంటదా? ఇదిగో ఇవిడ స్ట్రాంగ్ గా కలిపేసి ఉంటది, 5 రోజులన్నీ అట్టగా ఉండిపోవచ్చు. నేను ఒకదాన్ని రిసెప్షన్ లో నా పేరు ఒకటి ఇచ్చి చచ్చని
ఇప్పుడు మేనేజర్కి ఏమైనా అయిందనుకో మన ముగ్గురం కలిసి జైల్లో ఊచలు లెక్కటాల్సిందే. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు రా వెళ్ళి చూద్దాం. రా. మూసేశారు. డౌటే లేదు. అయ్యో దేవుడా. He's dead. Very heavy dose of poison. 2 టీస్పూన్లేనమ్మా వేశారు. So, what next? ఇంకేముంది? ఎటాప్సీ. అయ్యో అంతా తెలిసిపోయింది కదా. మీరు రిపోర్ట్ రాసివ్వండి, నేను కమిషనర్ ఫోన్ చేసి వస్తా. ఓకే. మనిషిని ఎలాగ వదిలేశారు? బాడీ అన్నా జాగ్రత్త. నువ్వు కూడా నాయా? బాడీని కిడ్నాప్ చేయడమా? ఏంటి సత్య నువ్వు అనేది? అది తప్ప మరో దారి లేదు. నిండా మునిగిపోయి ఉన్నావు. ఎలా ఎలా అంటే నాకు తెలీదు. ఏదో ఒక విధంగా మీరిద్దరు వెళ్ళి ఒక కార్ తీసుకొచ్చి హాస్పిటల్కి వెనక పక్కొచ్చేయండి. కార్ ఎలా తేగలవు? దొంగిలించి. అయ్యో దొంగిలించడం తప్పు కదా. హత్య చేయడం కంటే దొంగతనం పెద్ద నేరమేం కాదు. కార్ తోడడం నాకు తెలీదే. నాకు తెలీదే. అదో చిక్కుందా? సరే, కార్ నేను తీసుకొస్తాను. మీరిద్దరు కలిసి బాడీని వెనక పక్కకి తీసుకొచ్చేయండి. శవాన్ని డిక్కీలో వేసి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోదాం. తర్వాత కదా తర్వాత. సరే, మీరిద్దరు జాగ్రత్త. కంగారు పడకండి. లేదు, నువ్వు ఏడుస్తూ కూర్చోను. సార్ రిలాక్స్, మీకేం కాలేదు. యు ఆర్ ఆల్ రైట్. నేను ఈ హాస్పిటల్కి కింద పడిపోయారు. తలకి చిన్న దెబ్బ అంతే. నన్ను ఎవరు అడ్మిట్ చేశారు? ఎవరు మీ స్టాఫ్ మెంబర్స్ వచ్చాట, ఆవిడే అడ్మిట్ చేశారు. మీకేం కాలేదు, పడుకోండి. తన మట్టుకు చెప్పేసి వెళ్ళిపోయింది. బాడీ పక్కనే పోలీసులు యమభట్టులు అనొచ్చున్నారు. నాకు భయంగా ఉంది. ఈశ్వరా, ఆరోగ్యం కూడా తెలుసుకో. హలో, రేపు ఉదయం రూమ్ నెంబర్ 11 పేషెంట్ కి ఆపరేషన్. ఉదయాన్నే 7:30 కల్లా రెడీ చేసి థియేటర్ పంపించండి. అవును, రూమ్ నెంబర్ 11 ఫైల్స్ ఆపరేషన్. ఏంటి? అలాగే ఎన్స్టీసీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. నర్స్ సార్, నీ పేరేంటన్నా? కమల సార్. బాగుంది. నీకు ఇక్కడ ఎంత ఇస్తారు? 700 సార్. అంతేనా? అవును సార్. ఇదిగో, ఇది నా కార్డ్ ఆఫీస్కి వచ్చి కనపడు. I'll give you 1000 rupees, etc. etc. థ్యాంక్ యూ సార్. జానకమ్మా, నేను ఇప్పుడు డాక్టర్ సంధ్య. మా నాను నువ్వు వార్డ్ బాయ్, వార్డ్ ఉమెన్. అంటే ఓడవడం తోడవడం ఇలా తోసుకెళ్ళడం. ఎక్కడ కూడా ఊడ్సే ఉద్యోగమేనా? ఊరికే వాక్కువరా. ఇదే సార్, మీరేగా పైల్స్? నేను పైల్స్ కాదు, నాకే పైల్స్. ఇదిగో ఇక్కడ పడుకోవయ్యా. ఎందుకు? ఆపరేషన్ రేపు ఉదయం కదా ఆపరేషన్? ఎమర్జెన్సీ. ఓ, రేపటి ఆపరేషన్ ఈ రోజే చేస్తున్నారా? టెక్నాలజీస్ ఇంప్రూవ్డ్ వెరీ మచ్. ఏ డాక్టర్, ఈ పైల్స్ ఆపరేషన్ ఎంత టైం పడుతుంది? అది ఇప్పుడే చెప్పడం. పైల్స్ ఎక్కడున్నాయో ఎత్తి కనిపెట్టాలి కదా. మాధవ్ లాగా దాచి పెట్టుంటే. ఏం డాక్టర్, ఆపరేషన్ ముందు తినడానికి ఏమైనా ఇస్తారా? అవన్నీ ఆపరేషన్ టేబుల్ మీద సర్వ్ చేస్తారు. మీరు పడుకోండి. రాను రాను ఆపరేషన్ చేయడం హెయిర్ కటింగ్ లో క్యాషువల్ అయిపోయింది. టెక్నాలజీస్ ఇంప్రూవ్డ్ వెరీ మచ్. అమ్మా వెళ్ళొస్తాను. విజయ్ వస్తాను. మీరంతా ఎక్కడికి వస్తున్నారు? రాకూడదు. ఏంటా రాకూడదు అంటే రాకూడదు. ఎందుకు డాక్టర్ కవర్ చేస్తున్నారు? ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండటానికి. ఆపరేషన్ పూర్తయ్యే వరకు తలెత్తి చూడకండి. పూసుకోండి. టెక్నాలజీస్ ఇంప్రూవ్డ్ వెరీ మచ్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎవరు? కృష్ణయ్య. ఒరే మదన్, కృష్ణ లాటరీ కొట్టించి ఫోన్ చేస్తున్నాడు. రారా, ఇలా రారా. హలో, మా లాటరీ టికెట్ నెంబర్ ES866534. ఏంటి 500 రూపాయలు తగిలాయా? నీకు వచ్చే డబ్బు నాకు అప్పుగా ఎవరా? నేను చాలా కష్టాల్లో ఉన్నాను రా. ఈ సంవత్సరం ఎదలేకపోతున్నాను రా. ప్లీజ్ రా. ఇది పరిగెత్తుకెళ్ళిపోతుంది. పట్టుకోదాన్ని.
జాగ్రత్త అమ్మా, మీరంతా చదువుకున్న డాక్టర్లు, ఇలా చేయొచ్చా? కాస్త కూడా బాధ్యత లేదు మీకు, మీ ఇష్టం కానివ్వండి. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికా? అది అదే. ఏ సుందర్. ఎస్ ఐఎమ్ సుందర్. కాదు, సుందర్. జానకమ్మా, పాపమ్మా. ఏంటి? సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, నిన్ను చూడాలని వచ్చావు. నోర్మి, అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు? కులాసాగా ఉన్నాడు. మీరు సత్య అమ్మ చేసిన ఉపకారానికి నేను రుణపడిపోయానమ్మా. నేను పోనీ, టైం అయింది. ఆ రోజు నా పరిస్థితి ఏమిటో తెలుసు కదా. బిడ్డ ఆపరేషన్ ఖర్చుకుని డబ్బు అడిగితే లేదు పమ్మన్నాడు. చూడండి, అతని ఒళ్ళంతా విషమే. సరే పోనీలే, నీ కొడుకు క్షేమంగా ఉన్నాడు కదా? కోరుకోండి. ఆ రోజు నాకు వచ్చిన కడుపు పంటకి వాడి గొంతు పిసికి చంపేసేదాన్ని. తల్లి, నువ్వు తలుసుకున్నావు. పాపమ్మా, చాలా సేపటి నుంచి మేనేజర్ గురించి మాట్లాడుతున్నావు. అది ముగిసిపోయిన కదా. పిల్లవాడు ఒంటరిగా ఉంటాడు. నేను ఎలా తీర్చాలి? పిల్లాన్ని చూసుకో. వస్తాను. వెళ్ళరా. సార్ కార్ ఇక్కడ పార్క్ చేయకూడదు, అక్కడ పార్క్ చేయండి. కాదు బాబు, నేను చెప్పేది విను. జస్ట్ 5 minutes లో వచ్చేస్తాను. సార్ ఇది పేషెంట్స్ వచ్చే చోట ఇక్కడ కార్ ఆపుకోవచ్చు సార్. సరే, ఇదిగో తాళం. నువ్వే పార్క్ చేసి రూమ్ నంబర్ 302కు తెచ్చివు. సార్ కారు తాళాలు రూమ్ లో చెప్పుకోండి సార్. సరే, నేను లోపలికి వెళ్ళి నా వైఫ్ ని పంపిస్తాను. తాళం ఆవిడకి ఇచ్చేయి. సార్ మీ వైఫ్ పేరు చెప్పండి సార్. మిసెస్ కుసుమాంబ కృష్ణమూర్తి. కుసుమాంబ, అసలైన సౌకర్యం. ఏవయ్యా, కార్ తాళాలు ఇవ్వు. మీరెవరు? కృష్ణ చెప్పలేదు? కృష్ణ కృష్ణమూర్తి. కుసుమాంబ కృష్ణమూర్తి వస్తుందని నీకు చెప్పలేదు? నువ్వేంటి ఓనర్ల కార్లో కూర్చున్నావు? దిగు 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 దిగు. ఇవ్వు, తాళాలు ఇవ్వు. కుసుమాంబ వైఫ్ అని చెప్పారే. అవును, మూడో పెళ్ళాన్ని. ఏ పెళ్లి చేసుకోకూడదా? నీకేంటి ఇప్పుడు? తాళం ఎక్కడ పెట్టాలి? ఓ, ఏయ్, నా వంక చూస్తావేంటి? వెనక్కి చూసి చెప్పు. అలాగే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. 1 second. డాక్టర్, ఆ పేషెంట్ ఎక్స్పైర్, డెడ్, పోయాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బయాప్సీకి. వాట్? అదే అటాప్సీ. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయితే అటాప్సీకి దేనికి తీసుకెళ్తున్నారు? ఇసం కలిపిన కాఫీ తాగేసినాడు. ఓ, హార్ట్ అటాక్ అన్నారు? తాగే కాఫీలో విషం కలిసిందని తెలిసిన వెంటనే ఆ షాక్ లో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోయింది హార్ట్ అటాక్ వల్లే, కానీ అటాప్సీ వచ్చి కాఫీలో కలిసిన విషం కోసం. అటాప్సీకి ఇటువైపు తీసుకెళ్తున్నారు ఏమిటి? అటు కదా వెళ్ళాలి. ఇటాగే అడ్డదాన్ని పోతా, షార్ట్ కట్ లో వెళ్ళిపోతాం. వెళ్ళండి. లంచాలు ఇచ్చి పాస్ అయ్యి కోర్టులు వేసుకొచ్చి తైతక్కలాడుతున్నారు. వాచ్మెన్, ఏంటమ్మా? కార్ తాళం ఇవ్వు. ఏం తాళం? మిస్టర్ కృష్ణమూర్తి కార్ తాళం ఇచ్చారే, ఆయన వైఫ్ ని. ఓహో, ఏంటి ఫస్టా సెకండా? ఏమన్నావు? అదేనమ్మా, థర్డ్ వైఫ్ అని చెప్పి ఒక అమ్మాయి కారు తీసుకు వెళ్ళిపోయింది. థర్డ్ వైఫా? అవునమ్మా, కుసుమామ్మనే చెప్పింది. ఆ కుసుమమ్మని నేనేనయ్యా. అయ్యయ్యో, మోసపోయావే. ఏమండి? డిక్కీలో వేసేద్దాం. సూతారించిన ముట్టుకోకూడదు. ఇంటికి స్నానం చేస్తే సరిపోతుంది. ఎంత బరువు. అటుపక్క సరిగ్గా మూసంగా చూస్తావేటి? డాక్టర్, ఇట్స్ వెరీ అర్జెంట్. పేషెంట్ కి ప్రాణం ఉన్నంత వరకే మాకు అర్జెంట్. ఆఫ్టర్ ఆల్ అటాప్సీ, దీనికి ఏమిటి అర్జెన్సీ? వెయిట్. హలో డాక్టర్, ఫైల్స్ ఆపరేషన్ చేయడానికి అనస్థిసియా కూడా ఇవ్వరా? ఓ గాడ్, అటాప్సీలో ఫైల్స్ ఆపరేషన్. ఇన్స్పెక్టర్, ఇలా రండి. ప్రాణంతో ఉన్నవాడికి అటాప్సియా. ఎవరు నువ్వు?
పైల్స్ ఆపరేషన్. ఏంటే ఇది? బతికులోని పట్టుకోలేకపోయాం. బాడీ కూడా పోయిందంటే పై అధికారులు వాయించేస్తారయ్యా. వెళ్ళి హాస్పిటల్ గేట్లు పోయింది. వెళ్ళండి, వెళ్ళి సెర్చ్ చేయండి. డాక్టర్ మరి పైల్స్ మీకు కూడానా? కమిషనర్ గారా, ఇన్స్పెక్టర్ వెంకటేష్ స్పీకింగ్. ఐఎమ్ సారీ సార్, దెర్ ఇస్ బ్యాడ్ న్యూస్. ఏంటి ఆ బాడీ మిస్సింగ్ అని చంపుతున్నారు? మీరు అన్ని ఏరియాలని వెంటనే అలర్ట్ చేయండి. ఏమిటండి? బాడీ మిస్సింగ్. నేను అదే వెతుక్కుంటున్నానండి. ఏమిటే ముగ్గురు ఇలా కారులో ఊరేగుతూ పోతుంటే చాలా మన శవాన్ని ఏం చేద్దామని? ఊరు సద్దుమణిగే వరకు అయ్యగారి భౌతిక దేహాన్ని రాచ మర్యాదలతో ఊరేగించాల్సింది. ఓహో, అయ్యో ఓహో అంటుందే. ఇదిగో మాట్లాడక కారుని భీమిలి బీచ్ రోడ్డుకు పోని శవాన్ని సముద్రంలో పడిచిపోదాం. అవునవును, రేపు పోలీసులు విషయం కనిపెట్టేస్తారు. అటాప్సీ చేస్తే కడుపులో ఉంది విషయం అని తెలిసిపోతుంది. ఈశ్వరా, అయ్యో పరమేశ్వరుడా, కాపాడు స్వామి. అవును ఇన్స్పెక్టర్, కార్ ఈజ్ మిస్సింగ్. డార్క్ గ్రే, TN09 B9927. సార్ ఇంకోసారి ఆ నెంబర్ రిపీట్ చేయండి సార్. ఎస్, ఓవర్. కార్ పక్క తీసాపడే. అయ్యో, పోలీసు మనల్ని ఎందుకు ఆపమంటున్నాడు? పోలీసే లైసెన్స్ ఉందా అని అడుగుతాడు. ఉందా? ఇంట్లో ఉందని చెప్దాం. అసలు కదా ఉంటున్నావు. వస్తున్నాడు. మేడం, ఈ కార్ హాస్పిటల్ కాంపౌండ్ నుంచి కనిపించకుండా పోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాట్? అదే కనిపించదు కదా, కార్ కనిపించదని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏంటి మీరనేది? వీరెవరు? డాక్టర్. హాస్పిటల్లో కనిపించకుండా పోయిన కార్ డాక్టర్ వీరు. కార్ కి ఓనర్ డాక్టర్ వీరు. లైసెన్స్ ఉందా? ఎస్ ఆఫ్ కోర్స్. ఇంట్లో. ఇల్లు? హాస్టల్లో ఉంది. ఏ హాస్టల్? వర్కింగ్ మెడికల్ కాలేజ్ హాస్టల్. డాక్టర్ లెక్చర్ ఇవ్వడానికి అక్కడికి వెళ్తున్నారు. వెళ్తుంది. డాక్టర్ గారు ఏం మాట్లాడడం లేదే? అది మిస్టర్ పోలీస్ సర్జెంట్, అర్జెన్సీ తెలుసుకోకుండా మమ్మల్ని అనవసరంగా డిలే చేస్తున్నావు. కాఫీలో చక్కెర అనుకుని ఎలుకల మందు తాగేశాడు. అందుకే అర్జెంట్ గా ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాం. ఎలకల మందా? ఎవరు తాగింది? ఇది రాను. ఏం వేళాకోళంగా ఉందా? మిస్టర్ పోలీస్ సర్జెంట్, కాఫీలో ఎలకల మందు కలిపి తాగిన ఇద్దరు పేషెంట్స్ ని ట్రీట్మెంట్ కోసం అర్జెంట్ గా క్లినిక్ తీసుకెళ్తున్నాను. అనవసరంగా వాదిస్తావేంటి? వాట్స్ దిస్? వైలెన్స్ ఆఫ్ ట్రాఫిక్ లాగా వాట్ ఆర్ యు డూయింగ్ ఇస్ వైలెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఓకే, మనం కోర్టులో కలుసుకుందాం, రైట్? దీనికి ఎంత కోపగించుకుంటారేమిటి మేడం? ఓకే, మీరు వెళ్ళొచ్చు. గొప్ప కేసు దొరికిందిరా బాబు. చూపుడు చూడకుండా కార్పోని. నేను వెళ్ళి వాడిని మాటలు పెడతాను. ఈలోగా మీరు లోపలికి తీసుకుంటే ఓకే? అది మరి చాలా పని ఉంది ఆఫీస్ లో, అందుకే రావడానికి లేట్ అయింది. సరే, నా కోసం రిలేటివ్ ఎవరైనా వచ్చారా? ఏమిటి మౌన వ్రతమా? ఏమిటయ్యా, చాలా ఇంపార్టెంట్ పర్సన్, నాకు తెలియాలి. నువ్వు ఇప్పుడు మౌన ఏమా నీ కోసం ఎవరొస్తే నాకేటమ్మా? నేను రథంలో ఉన్నాను చెప్పాను కదా. రథంలో ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడినా మళ్ళీ మాట్లాడుతావేంటి? అర్థం లేకుండా. ఏమి లేదు మరి. భలే దానివమ్మా. బాబా వెళ్ళిపోయారులే, పర్వాలేదు. ఈసారి ఎవరైనా వస్తే చెప్తారా? అయ్యో జానకమ్మా, లే లే. అమ్మాయ, నా కర్మ. ఇప్పుడు మనం ఎవరు
సరే సరే చూడలేదు, కొంచెం తీసి చూడొచ్చు కదా. ఇప్పుడు నువ్వు కూడా చూడలేదు కదా, మరైతే ఆ శవం ఎలా మారింది? మాట్లాడుతున్నాడు, రస్ మాట్లాడుతుంది, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే నేనేం చేయాలి? ఊరికే వచ్చానా? ఈ మహిళ మహిళని శవని ముట్టుగానే అనవసరంగా మాట్లాడుకో. నా జీవితంలో నేను డెడ్ బాడీనే తాకలేదు. ఇలా కర్మ శవాన్ని ఎత్తుకునేందుకు ముందు ఊరంతా ఊరగానే మీ ఇద్దరు చివరికి ఏం నేను. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? అర్ధరాత్రిలో ఏమి చేయలేవు. నాకు భయంగా ఉంది సత్య. భయపడ తప్ప ఇంకేం చేయలేవు నువ్వు. ఏం సత్య నువ్వు? సరే భయపడకు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు రేపు తెల్లవారుగాని ముందు శవాన్ని తీసుకుపోయి హాస్పిటల్ పడేయాలి. అయ్యో మళ్ళీ శవం తప్పిస్తుంది. పాపమ్మా పాపమ్మా ముక్కులో పెట్టుకుంటున్నాడు చూడు. అక్కడ కాదు, ఇక్కడ. చచ్చిన శవం కాబట్టి సరిపోయింది. అది ఇక్కడ. అగ్గిపెట్టుందా సార్? అగ్గిపెట్టుందా అని అడుగుతున్నాను. ఆయన మాట్లాడరు, మౌన వ్రతంలో ఉన్నారు. అగ్గిపెట్టడితే మాట్లాడేందుకు తీసివ్వచ్చుగా. అయ్యో నువ్వు విసిగిస్తున్నావే నాన్న. ఇది తీసివినా? తీసుకో, కింద పడేస్తాను. ఆయనకి ఎంగిలి పర్వాలేదు. ఈ టైంలో ఒక్క టాక్సీ కూడా దొరకడం లేదు. అయ్యో వెళ్ళిపోదామా? ఇంకాస్త లేట్ అయిందంటే ప్రాబ్లం అయిపోతుంది. బస్సులో వెళ్ళిపోదాం. పదండి. ఒంట్లో బాగలేదు. మరి నవ్వుతున్నారు? అదే ఒంట్లో బాగలేదంటే కొంచెం. ఆహా, ముందు జరగండి సార్, అలా ముందు జరగండి. జరుగుతున్నాం కదండి. టికెట్ 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 ముందు సెంటర్ టికెట్ ఇవ్వండి. ఎక్కడికి వెళ్ళాలి? డాబా గారి నోటి. టికెట్ టికెట్ టికెట్. ఆయన కూడా టికెట్ తీసేసుకున్నారు. టికెట్ ఎక్కడ పోవాలి? రామచంద్ర హాస్పిటల్. డబ్బులు రామచంద్ర హాస్పిటలా? Hold on. ఆయన కొంట్లో బాగలేదు. ఆయన కొంట్లో బాగలేదు. జాలక్షి చేస్తున్నావా? నిన్ను వాలిపోతుంది. వద్దు వద్దదు, ఇంక బస్సే వద్దు, చాలా రిస్క్. నేను వెళ్ళి ఒక టాక్సీ పట్టుకొస్తాను. పాపమ్మా ఇలా రా, పట్టుకో. సత్య సత్య, గొంతు ఎండిపోతుంది, ఏదైనా తాగాలి. నీకు వేళ పడాలేదా? అయ్యో తాగకపోతే చచ్చిపోతా. చావు, వాడికి తోడుగా ఉంటుందని. నీరు తాగాక చస్తాలే. నువ్వు పట్టుకో. ఉగ్గేసి వెళ్ళిపోతున్నావేంటి జానకమ్మా? సోడగాడు కొట్రా. అగ్గిపెట్టి ఎక్కడ పెట్టేసినాను ఏటో. ఇక్కడ నుంచి సావు. బాబు ఇది పక్కన ఉంచుకొని ఏంటిది? కట్టుకుని మోగడే రాయిలా ఉన్నాను, అడ్డమైన నోట్స్ అడ్రస్ చేయించుకుంటావా? తక్కులేడు ఆఫీస్కి వెళ్ళి చేసి పనిదేనా? తర్వాత నీకంతా ఎవరైనా చెప్తాను. ఎవర్రా ఎవరవా? సేదిరా తీరే చెయ్యండి. సోంబేరణాలరే నిన్ను సంపకుండా రా. చెప్పిన మాట చేసి పారేస్తాను. అయ్యో ఊహను ఏడ్రా మొద్దున కాల్చుదంటారు నన్ను లేకరా. నీ మగానికి కళ్ళంటారు ఒకట. నెత్తి మీద కొడతారు నన్ను. నిన్ను ఎక్కడ కొడతాను చూడరా. నిన్ను తిప్పి తిప్పి కొడతాను రా. నేను కొడతానే ఉన్నాను, నువ్వు నన్ను దబాయిస్తున్న వేటరా.
నేను సీరియస్ గా కొడతా అంటే నవ్వుతారా నువ్వు? ఇప్పుడు ఎలాగ నవ్వుతావు నేను చూస్తాను రా. ఇదే నేను నోరు పాలగొట్టుకుని వదిలిపెట్టండి రా. అదే నేను అడుగుతున్నాను. తామసపడకు, కాస్త పక్క తీసుకెళ్ళాడు చెప్తాను. వాడి జోలికి వెళ్ళొద్దు. అరే, హాస్పిటల్ నుంచి మాయమైన భయంకర తీవ్రవాది వీడే. అవును సార్. సరే, ఈ బాడీ జీప్ లో వేయండి. ఓకే. అయ్యో, చచ్చిపోయాడు సార్. ఓరి దుర్మార్గులారా, గుద్ది చంపేశారు కదా. చంపడమా? ఇదివరకే చచ్చాడయ్యా. ఏంటి సార్ కథలు చెప్తున్నారు? ఎంతసేపు దెబ్బలాడాడు? చచ్చివాడు దెబ్బలాడడం కుదురుతుందా? చెప్పండి సార్. జీప్ లో స్పీడ్ గా వచ్చి కింద మీద చూడకుండా డాష్ కొట్టేసి ఇప్పుడు కాదని దబాయిస్తున్నారా? ఏదో న్యాయమా? ఈ పోలీసులను తింటానయ్యా, గుద్ది చంపేస్తారు. ఇదే మేము చేస్తా, ఊరుకుంటారా? చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. పోలీసు వాళ్ళని ఇరికించాలని చూస్తారా? కానిస్టేబుల్, వీళ్ళందరినీ క్లీన్ చేయి. సత్య, నీ మేలు మర్చిపోలేను. చాలా థ్యాంక్స్. జానకి, ఈ రోజు నుంచి కాఫీ వద్దు, డాక్టర్ చెప్పారు. సరే సార్. ఈ ముక్కోడు ఎలా బ్రతికాడో అర్థం కావట్లేదే. అదే కదా ఏంటి నువ్వు కలిపింది నిజమేనా? ఇలా చూడు, ఊరికే మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది. నేను చెప్పాను కదా 2 స్పూన్లు కాఫీలో కలిపానని. ఎన్నిసార్లు చెప్పాలి? మరైతే ఎలా తప్పించుకున్నాడో తెలియదే. చాలేదే ఏమిటో. ఆడే యశమమ్మా, ఇసానికి సరిపోయి ఉంటది. ఇక మీద కాఫీలో ఇసం కలపకూడదు, ఇసంలో కాఫీ కలిపి వాళ్ళ. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీదట దాని గురించి మనం మాట్లాడకూడదు, సరేనా? పదండి పదండి. సరిగ్గా విన్నావా? నేను విన్నాను సార్, డౌటే లేదు. బ్లడీ బెగ్గర్స్, అంతవరకు వచ్చారా? సరేనా, వెళ్ళు. మాధవి, ఇంటికి వెళ్లే ముందు వాళ్ళని వస్తాను, రూమ్ రమ్మని చెప్పు. ఓకే సార్. జానకి, ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోకు. మేనేజర్తో మాట్లాడాలట. ఏమిటట? ఆయన అడుగు, నాకు తెలీదు. పాపమ్మ, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మేనేజర్ని కలిసి వెళ్ళు. ఏంటి మాట్లాడవేటి? సత్య, ఆఫీస్ అయిపోగానే మేనేజర్ గారు నీతో మాట్లాడాలన్నారు. ఓ, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. 3 మస్కిటియర్స్, 3 దేవతలు, త్రిమూర్తులు. ఏమిటి మౌనంగా ఉన్నారు?
ఏదైనా మాట్లాడండి. Come on, tell me something. Come on, I say. సార్ ఏమిటి సార్ ప్రాబ్లం? ఏ సత్య, నీ నటన చాలు. నిజం ఒప్పుకుంటారా లేక పోలీసుల్ని పిలిచి కక్కించమంటారా? అయ్యో వద్దు సార్, కాఫీలో పొరపాటున విషయం వెళ్తాను. ఇక మీద అటువంటి పని చేయను. మాట్లాడుకున్నంతవా? అవును సార్, కాఫీలో విషయం కలవడం నిజమే, కానీ కావాలని కలపలేదు. ఏదో పొరపాటున జరిగింది. కావాలని చంపేందుకే విషయం కలిపారని నేను పోలీసులకు చెప్తాను. ఏమిటి సార్ పోలీసులు అని బెదిరిస్తున్నారు? కాఫీలో విషయం కలిపేది, కానీ ప్రూవ్ ఇట్. ఐ విట్నెస్ ఉందా? మేడం, మీ ఆడవాళ్లే ఈ నెత్తులేస్తే మగాడి నెత్తులకు పై ఎత్తులేయగలను. ఐ విట్నెస్. నే తాగిన కాఫీలో విషం కలిసిందని డాక్టర్ సర్టిఫికెటే ఉంది. ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ చేసింది నువ్వు. వాచ్మెన్ చూశాడు. ఇప్పుడేమంటావు? సాక్ష్యాలు చాలా? మీతో మాట్లాడేందుకు పోలీసులే చూసుకుంటారు. సత్య, కాఫీలో విషం కలిపే ఐడియా ఇచ్చింది నువ్వు, తెచ్చింది పాపమ్మ, కలిపిచ్చింది జానకి. ఒకరు చేసిన నేరాన్ని ముగ్గురికి శిక్ష పడేలా కంప్లైంట్ రాసిస్తాను. పోలీసులకు అప్పగించకండి సార్, మీ కాళ్ళ మీద పడి వేడుకుంటాను సార్. వెరీ ఇంటెలిజెంట్. ఆ ఫోన్ లో చేసుకుంటాను. నేను చెప్పేది మీరు వినాలి. ఒక చిన్న కండిషన్. ఒప్పుకుంటే ఫోన్ పెట్టేస్తాను. యూ అండ్ యూ 3 in 1. ముగ్గురు ఏకాంతంగా 3 రోజులు నాతో గడపాలి. జస్ట్ లైక్ అ హనీమూన్. ఓ, మొగుడుతో వెళ్తే కదా హనీమూన్. మనం బయటకి పిక్నిక్ అని చెప్పుకుందాం, నిజానికి హనీమూన్ చేసుకుందాం. తొందర ఏం లేదు. ఒక రోజు టైం ఇస్తున్నాను, బాగా ఆలోచించి చెప్పండి. జానకి, కావాలంటే మీ ఆయన అడిగి చెప్పు. ఐ డోంట్ మైండ్. సరే అంటే యు ఆర్ వెల్కమ్ టు ద ఆఫీస్. లేదంటే సీ యు ఇన్ ద పోలీస్ స్టేషన్. సార్, మీకేం కావాలో మీరు అడిగారు. మేమేమి చేయగలమో మేము నిర్ణయించుకున్నాం. దట్స్ ద స్పిరిట్. మా ముగ్గురిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు ఏంటి? అది పాయింట్. చదువుకోకపోయినా కరెక్ట్ గా అడిగింది పాపమ్మ. భీమిలి బీచ్ రోడ్ మాట్లాడొచ్చుగా. భీమిలి బీచ్ రోడ్ లో there is a wonderful spacious company guest house. పెద్ద బంగ్లా. అక్కడికి ఎవ్వరు రారు. చాలా సౌకర్యంగా ఉంటుంది. మరి మనం 3 రోజులు ఆఫీస్కి రాకపోతే దానికి ఒక ఐడియా ఉంది. రోజు ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేద్దాం, ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్ళిపోదాం. కానీ ఎవరికి అనుమానం రాకుండా ఉండాలంటే ఆ 3 రోజులు మీరు అక్కడే ఉండాలి. తర్వాత ఈ విషయం ఆ గుంటనక్కకి తెలియకూడదు. అవునవును. గుంటనక్క అదెవరు? అదే మన మాధవికి మేము గుంటనక్క పేరు పెట్టుకున్నాం. వెరీ గుడ్ నేమ్, వెరీ గుడ్ నేమ్. మీరు ఆఫీస్ లో ఇలా పేర్లు పెట్టుకుంటారా? మీ పేరు కూడా ముక్కోడు. ఇట్స్ ఓకే, ఇట్ సౌండ్స్ నైస్. మీరు ఎప్పుడు నా ముక్కు గురించే మాట్లాడుకుంటారా? మన గెస్ట్ హౌస్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. VCR ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. పాపమా, నీకు స్విమ్మింగ్ తెలుసా? అదెవరిది తెలీదే. నేను నేర్పిస్తాను. ఇప్పుడు మనమంతా ఒకే ఫ్యామిలీ అయ్యాం. సార్, మరైతే ఆ సర్కులర్ పంపాలి కదా? ఎస్ ఎస్. జాను, నువ్వు టైప్ చేసేడాలి. సరే సార్. సిట్ సిట్. మాధవి, ఆఫీస్ పని మీద 3 రోజులు టూర్ వెళ్తున్నాను. వెరీ అర్జెంట్. ఆఫీస్ జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. Hey! What the hell are you doing? What you're doing is a crime. I'll put you in the jail. I'll call the police. I'll call the police. I'll put you in jail. Police! Hey! మరొక్కు మా చేతులు చిక్కు కుక్కిన పెళ్ళలో బండేసా. ఏమైనా 3 రోజులు ఇలా కట్టేసి ఉంచడం చాలా కష్టం. ఏమంటే కాఫీ టిఫిన్ భోజనం ఎలా పెట్టగలవు? కాఫీ లేదు, టిఫిన్ లేదు, కట్టిగా పస్తుతో చావని శని పీడ.
మంచాన్ని అలాడేడుగా మంచాన్నే పడున్నాయి. వస్తువులతో సచ్చాక అట్టగే మోసపోదాం. ఉండండి, జైల్లో కూడా ఖైదీకి తిండి పెడతారు కదా. కట్టి పడేయాలి కానీ తిండి పెట్టాలి. దానికి ఒక ఐడియా ఆలోచించండి ముందు. గోళ్లు కొరుకుతున్నావేటి? అది కొంతమంది ఐడియాల కోసం గోళ్లు కొరుకుంటారు. గోళ్లు కొరికితే ఏదైనా ఐడియా వస్తుందేమోనని. అయ్యో అయ్యో, గొడ్లపాకలో పశువులు చూసావా? నీట్ గా తాడుతో కట్టిపడేస్తారు. మేత మేయచ్చు కానీ తప్పించుకోలేవు. ఏమంటున్నారు? ఇదిగో అక్కడే పెట్టు. జరా సత్య, ఇది పట్టుకోవే, నేను మొయలేకపోతున్నా. కాస్తుంటే దీన్ని కూడా మొయమంటుంది. ఇల్లు పడటానికి అయ్యో కనపడలేదే. ఏడి? అయ్యో ఎక్కడిపోయాడు? అడుగు అడుగు సత్య, దీనేం చేయను? అయ్యో కర్మ. వస్తున్నాను. రా మగ మహారాజా రా. తమరెలా ఉన్నారు? కుశలమే మహారాణులారా. పర్వాలేదు పర్వాలేదు, మీకన్ని ఏర్పాట్లు చేసి ఉంచాం. టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, పుట్టుకి టేబుల్ మీద భోజనం రెడీగా ఉంటుంది. పీకల దాకా మెక్కచ్చు. అందుకని మరీ మెక్కిక బాత్రూమ్ ఉందనుకో నువ్వే శుభ్రం చేసుకోవాలా. ఎప్పుడన్నా ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ ఇక్కడ ఉంది, మాట్లాడుకోవచ్చు. మీకు అసలు బుద్ధుందా? అడగడానికనే వచ్చింది. ఈ ఏదో కిందకు పోను. కొంచెం చూసుకోండి సార్. సో విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్? నో థ్యాంక్స్. దీని మీద సంతకం పెట్టండి. పెట్టనంటే పెట్టను. ఏం చేస్తారా మీరు? ఎట్టకపోతే కూడుండదో. జానకమ్మ, ఆ కూడు పళ్ళని ఇసిరి పాడై. ఇప్పుడు సంతకం పెడతావా లేదా? ఖాళీ పేపర్ మీద సంతకం పెట్టనే పెట్టను. కావాల్సింది మేము రాసుకుంటాం, సంతకం మాత్రం పెడితే చాలు. సత్య, ఆఫీస్ లో అతను చెప్తే నేను రాసుకునేదాన్ని. ఇప్పుడు నేను చెప్తాను రాని. ఇప్పుడు మర్యాదగా మేము చెప్పినట్టు వింటే 3 రోజుల్లో వదిలేస్తాం. గొడవ చేసావో 30 రోజులు ఇక్కడే ఉండి కష్టపడాలి. ఏమంటావు?
నీకు బోర్ కొడితే క్యాసెట్ పెట్టుంది, సినిమా చూడు. ఇంత ఎవరి చేసిన కర్మ వారంతవింతక ఎప్పుడైనా తప్పదన్నా. ఇదేమన్నా ఆఫీసా లేక ధర్మసత్రమా? ఇష్టానుసారంగా రావడానికి, అనుకోగానే లీవ్ పెట్టడానికి? కాదు మేడం, నా చెల్లిని చూడ్డానికి పెళ్లి వారు వస్తున్నారు. చెల్లింది కదా, నిన్ను కాదు కదా. నో, అట్లీస్ట్ 1 hour అయినా పర్మిషన్ ఇవ్వండి మేడం. మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తుంటే ఏమిటి అర్థం? నేను చెప్పానుగా, లీవ్ ఇవ్వటం కుదరదు. ఉదయాన్నే వచ్చి పని చేసుకోకుండా లీవ్ అడుగుతున్నావే, పోమ్మా. ఏమిటి మాధవి? ఏంటి, నేనేమైనా ఇక్కడ కథ చెప్తున్నానా? వెళ్ళవమ్మా సత్య, నీ సీట్లోకి వెళ్ళు. మేనేజర్ గారు ఊళ్ళో లేదు, అన్ని బాధ్యతలు నానెత్తునే. వెళ్ళవమ్మా, వెళ్ళి పని చూసుకో. లీవ్ ఇచ్చే అధికారం నాకు లేదు. గిరిజ, మీరు లీవ్ లెటర్ రాసిచ్చి వెళ్ళండి. సత్య, లీవ్ శాంక్షన్ చేసే అధికారం నాకుంది. నేను ఇక్కడ సూపర్వైజర్ని. నేను ఇప్పుడు యాక్టింగ్ మేనేజర్ని. జానకి, ఆ లెటర్ ఇవ్వు. ఇదిగోండి. ఇది ఇప్పుడే కొరియర్ లో వచ్చింది. టూర్ పూర్తయి వచ్చే వరకు మేనేజర్ గారు ఆఫీస్ బాధ్యత నాకు అప్పగించారు. పాపమ్మా, ఏటమ్మా దీన్ని నోటీస్ బోర్డు లాంటించు. మాధవి, ఆవిడతో ఏమిటి మాటలు? వెళ్ళి మీ పని చూసుకోండి. రైట్. గిరిజ, మీకు హాఫ్ డేనే లీవు, లంచ్ తర్వాత వచ్చేయాలి. థ్యాంక్స్ మేడం. మాధవి, ఇట్స్ ఆల్రెడీ 9:50. మీరు మీ పని మాత్రం చూసుకుంటే చాలు. రైట్? పర్యవేక్షకురాలకి తగిన గుణపాఠం జరిగింది, కావాల్సిందే. జానకి, get me a cup of coffee. హలో. హలో, అన్నపూర్ణ స్టూడియో. కాదు, ఇది అన్నపూర్ణ స్టూడియో కాదు, ఇది గెస్ట్ హౌస్. పాపమా సత్తుతో చెప్పి ఎవరు ఫోన్. హలో. ఏంటి, ఎందుకెత్తా? ఏ తీస్తే అంటే బెల్లు మోగింది, తీసాను. ఎందుకెత్తావు ఫోను? లేకపోతే మోతూనే ఉంటుంది. గుడ్ ఈవినింగ్. సదుపాయాలన్నీ బాగానే ఉన్నాయా? నువ్వు మగాడివి నెత్తులు వేస్తే మేము ఆడవాళ్ళం ఇంకా పై ఎత్తులు వేయగలం. ఏంటి ఎగురుతున్నాడు? ఏంటి సినిమా చూపిస్తున్నాడా? కర్రతో కొట్టడానికి వచ్చాడే. సరే గారు, మేమంతా సెలవు కోసం నిన్ను బతుమాలుకునే వాళ్ళం. ఇప్పుడు నువ్వే మా దగ్గర ఇరుకుని గెసగెసలు ఆడుతున్నావు. సత్య, వదిలేవి పాపం. డోర్ మూసుకుని పద. ఊరుకో. సారీ, గబ్బులలో అక్కడే వేలాడు, అప్పుడే బుద్ధొస్తుంది. ఇల్లంతా తిరిగి చూసుకో, కానీ గుడ్లు మాత్రం పెట్టమాకు. నేను వస్తున్నానే. నాకు బల్లులంటే భయమే. అయ్యయ్యో, ఏమిటలా చూస్తున్నా? అది కూడా దాదాపు మన ఆఫీస్ లాంటిది. అక్కడ పనిచేసే వాళ్ళందరూ ఆడవాళ్లే. కొంచెం కూడా టెన్షన్ లేకుండా జాలీగా పాడుకుంటూ పనిచేసుకుంటున్నారు. కంటికి ఎదురుగా కన్నబిడ్డలుంటే ఎందుకు పాడుకుంటూ పనులు చేసుకోరు? నాలాగా బిడ్డని ఇంట్లో వదిలేసి ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని అనుక్షణం టెన్షన్ పడక్కలేదు కదా. అవును, పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి తెలిసినంత కూడా పట్టణంలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియటం లేదే. నిజమే. ఆపండి, బస్ ఆపండి. ఆశ్చర్యంగా ఉంది, ఒక ఆవిడ కోసం లేడీస్ స్పెషల్ బస్ ఇక్కడ ఆగింది. ఇది మన చేతే. ఏ రోజు మన ఆడవాళ్ళు డ్రైవర్లుగా వస్తారో
అప్పుడే ఆడవాళ్ళకి మాత్రం. ఆవిడ నీకు తెలిసేటి? అవును, నాతో బస్సులో వస్తుండేది, కో ప్యాసింజర్. ఆంధ్రప్రదేశ్ లో మొదటి మహిళా డ్రైవర్. అవును, శుభాకాంక్షలు. ఇక మన ఆడవాళ్ళదే రాజ్యం. అవును. జానకి, పాప మనం తీసుకుని లోపలికి రా. ఏ? హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటట? రా చెప్తాను. ఏమైంది? జానకి, మనం క్లోజ్. బాస్ వస్తున్నారు. ఆఫీస్ అంటే నలుగురు వస్తారు పోతారు. హెడ్ ఆఫీస్ నుంచి యజమాని వస్తున్నారు. అయ్యో, మేనేజర్ ఎక్కడని అడిగితే ఏం చెప్పాలి? గెట్ హౌస్ లో గబ్బులలా ఏలాడుతున్నాడని చెబుదాం. మనమే కదా కట్టుపడేసాం, ఎలా చెప్పగలం? అర్థం లేకుండా మాట్లాడకండి. జరిగింది ఏదో జరిగిపోయింది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి సత్య? ఇందులోంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక దారింది. 2 o'clock ఫ్లైట్ లో బాస్ వస్తున్నారు. తిన్నగా మనం ఎయిర్పోర్ట్ కు వెళ్దాం. ఆయన కాళ్ళ మీద పడి ఆయన అడక్కు ముందే జరిగిన విషయాలన్నీ చెప్పేద్దాం. అయ్యో, సరే, అలాగే చెప్పాలన్నా ఆయన ఎవరో ఎలా ఉంటారో ఇక్కడికి ఎంతవరకు రానేలేదు, ఎలా గుర్తుపట్టగలం? నేను ఒకసారి ఆయన చూశాను ఢిల్లీలో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. ఒక 70-75 వయసు ఉంటుంది. పంట ముసలాడు, కానీ భలే స్ట్రిక్ట్. తాతయ్యాను. ఏమిటి, వెళ్తావా? మనకేం చెయ్యం? సరే, తిన్నగా ఎయిర్పోర్ట్ వెళ్దాం. పదండి. హాయ్. వీడెలా వచ్చాడు? ఇలా చూడండి, మీతో నేను రాను. చావు నాకు ఇష్టం లేదు. ఏం బుజ్జి తల్లి, నేను వచ్చి ముళ్ళు తీనా? ఎక్కడికి? నోడు సత్య, నా కాళ్ళకు ములుగుచ్చుకుంటే వాడికి వెళ్తాడుగా ఉందా? చాలా పాపం, మన చాలా ముక్కోడుగానే నాకు దొరికాడు. అడవా రాస్కల్, నీ కాళ్ళు కొడితే రాష్ట్రుడు శని. నీకెవరు పిచ్చా? పిచ్చిరా? మీ అమ్మకు పిచ్చి, నీ కుటుంబం పిచ్చి. ఈ జారి కోపం వచ్చిందో త్వరగా రండి, వెళ్ళిపోదాం. చేస్తావా? చేయలేనమ్మా, వెళ్ళు. సరే, నా చీర. అబ్బో, పోలీసుడు. దీని మీద ముగ్గురు ఎక్కచ్చా? ఓ, ఎక్కచ్చా? ఎలా? ఇదిగో ఇప్పుడు ఎక్కాం కదా, ఇలాగే ఇంకొకరు ఎక్కచ్చు. అధికారులు వెళ్ళు, త్వరగా వెళ్ళవే. చూడు. అయ్యో, వస్తున్నాడే. ఓ పని చేయండి, మీరిద్దరు దిగి ఆ పేదలు వేరే కట్టగా తోలండి. వెళ్ళండి. మీరందరూ వరుసగా వెళ్ళండి, వేరే కట్టగా నుంచోండి. చెప్తున్నాడు. నన్ను కూర్చొని ఉండు. రెడీయా? ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం సార్? టైం అయింది. మళ్ళీ వాడు రానేలేడు. త్వరగా వెళ్ళవే. వెళ్ళు. కొడుతుంది ఎలా నవ్వుకుంటూ పోతున్నాడు? అయ్యో, టైం అయింది. వచ్చేసింది సార్. అయ్యో, ఎవరైనా కాపాడండి. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను. అయ్యో దేవుడా. ఏమ్మా, ఏమైంది? కొంచెం హెల్ప్ చేయండి సార్. మూర్చా, ఇదిగో తానిచ్చేవి. ఎక్కడికి వస్తుంది? మనం వెళ్ళొద్దా? అది చూసుకుంటుందిలే, నువ్వు ఊరుకో. ఏం చేస్తున్నట్టు కనపడలేదే. అబ్బో, ఎంత కప్పు కొడుతుందో. ఎలా తింటారో వీటిని. జానకమ్మా, ఒకటి తిని చూద్దాం.
ముక్కోడమ్మా ముక్కోడు సత్యమా ముక్కోడొస్తున్నాడు ఎక్కడ ఎరగాల తెల్లబడలేదు దానిలో అయ్యో పాపమ్మా నాకు భయంగా ఉంది పాపమ్మా నీకు భయంగా ఉంటే నువ్వు మనసులోనే భయపడు దాన్ని భయపెట్టుకో ఇప్పుడేం చేయాలి గుడ్లు వేసిద్దాం ఉండు సత్య పాపమ్మ గుడ్లు విసిరమంటుంది ఎవరు గొడవరారా ఏదైనా విసిరి పారే నువ్వు మాత్రం దోపద్దు కూర్చో అయ్యో పాపమ్మ నోట్లో కలిపి పర్లేదులే ఉంటానా బలం పాపమ్మ నా మీద పడుతుంది మేము బ్రాహ్మణం ఇప్పుడు వినేసావుగా పర్లేదులే రోడ్డు బాగా అలికే ఏమైంది అయ్యో చచ్చిపోయాడు ఏమిటో సత్య కారు గోత్రపడి చచ్చినట్టున్నాడే ఫ్లైట్ వచ్చేసింది ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అయ్యో వచ్చేసరే నమస్కారం సార్ అయ్యా కదా ఎంత వయసు ఉంటుంది ఓ 70 ఉంటాయి ఒకవేళ తలకు రంగేసుకున్నారేమో అని అనుకున్నాను అందుకే అడిగాను ఏం లేదులే అతనేమో చూడు అతను కదా ఒకళ్ళు రాలేదా సార్ ఐమ్ హియర్ ప్లీజ్ కమ్ ముక్కోడు ఎలా తప్పించుకొచ్చాడు అవును ఎలా తప్పించుకొచ్చాడు బాస్ రిసీవ్ చేసుకోవడానికి వచ్చుంటాడు అయితే ఆయన ఎవరు ఎవరే ముక్కోడితో కారులో వెళ్ళేది ఎవరే ఆఫీస్ వెళ్దాం ఇదంతా నే చేసింది కాదు సార్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. అంటే ఈ ఆఫీస్ లో జరిగే విషయాలేవి మీకు తెలియదు అంటున్నారు. ఎస్ సార్. ఐఎమ్ గెటింగ్ ఇట్ క్లియర్. ఈ మార్పులకు మీకు ఏ సంబంధం లేదంటారు. యు ఆర్ వెరీ క్లియర్ సార్. వీటికి నాకు సంబంధమే లేదు. వీటికి కారణం ఆ ముగ్గురు ఆడవాళ్లే. ముగ్గురు వాట్? ఆ ముగ్గురు ఇదిగో వీళ్ళే సార్. ఆహా, జానకి, సత్య అండ్ పాపమ్మ వీళ్ళే కారణమా? గుడ్, థ్యాంక్ యూ సార్. ఈ మార్పులన్నిటికీ మీరే కారణమా? ఈ కుట్టు మిషన్ కి లైట్ పెట్టడం మీ ఐడియానా? ఇది క్షమించండి అయ్యా. నో, వెరీ గుడ్ ఐడియా. కంగ్రాట్స్. ఇట్స్ గుడ్ ఐడియా. నేను ఎప్పటి నుంచో మా నాన్నగారితో చెప్తూనే ఉన్నా, కానీ ఆయన ఓల్డ్ ఫ్యాషన్ మ్యాన్. ఇవన్నీ ఆయనకు నచ్చవు. ఇట్ టేక్స్ యంగ్ మైండ్ టు థింక్ ఆఫ్ ఆల్ దీస్. హే లుక్ సార్ సార్ ఇలా చూడండి సార్. ఇదెవరి ఐడియా? నా ఐడియా సార్. వెరీ గుడ్ ఐడియా జానకి, వెరీ గుడ్ ఐడియా. సార్ నా పేరు మీకు అంత కరెక్ట్ గా ఎలా తెలుసు? మీ పేరు తెలుసు, మీ వారికి ఉద్యోగం పోయిందని తెలుసు, ఆ ఉద్యోగం మళ్ళీ వచ్చిందని తెలుసు. అది మీకు తెలుసా? ఆ కంపెనీ ఎండి నా క్లోజ్ ఫ్రెండ్. అతనితో చెప్పి మీ హస్బెండ్ కి ఉద్యోగం థాంక్యూ సార్. పాపమ్మా, మీ ఇంట ఆయన ఇంకా తాగుడు మానలేదా? లేదయ్యా. తొందరలోనే మానేస్తాడు. మన హై స్కూల్లో అతనికి వాచ్మెన్ పని ఇప్పించాను. వెరీ సూన్ హి విల్ బి రిఫార్మ్డ్. త్వరలో మారుతాడని చెబుతున్నారు. వినపడ్డం లేదా? చెవిటానికి చెవులు పెడుతున్నాయే. వినపడ్డమా? పాము చెవులు. ఇది చెవిటి మెషిన్ కాదు, టేప్ రికార్డర్. మిస్టర్ మన్మథరావు సార్, మెల్లిగా రండి. ఈయన మా మనిషి, తాతల కాలం నుంచి ఉన్నారు. హీస్ అవర్ ఇండస్ట్రియల్ ఎస్పినాజ్ ఏజెంట్. శబ్దరత్నాకర్. ఎస్పినాజ్ అంటే తెలుగులో ఏమిటి? గూఢచారి, పత్తేదారు, వేగులవాడు, పరిశోధించుతా, పరిశీలించుతా, పసికట్టుట, తెలుగు భాష వర్ధిల్లు. అహో అహో, దర్జిల్లారా విన్నారా? తెలుగు భాష వర్ధిల్లు. మన్మథరావు తప్పుకోవయ్యా. సారీ సార్. మిమ్మల్ని అండమాన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నేనే తప్పు చేసిన వాళ్ళని అండమానికి పంపించిన ఆ రోజుల్లో అక్కడ మనకు ఎస్టేట్ ఉంది. ఆ దీపంలో మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. మరి ఈ ఆఫీస్ కి మీరు అక్కర్లేదు, వాడే చూసుకుంటారు. ఇన్ దట్ కేస్ ఐ హావ్ టు రిజైన్. నేను రాజీనామా చేస్తాను సార్. ఆ శ్రమ మీకు అక్కర్లేదు, నేనే మిమ్మల్ని డిస్మిస్ చేస్తున్నాను. సో లాస్ట్ వన్ క్వశ్చన్. ఎస్. నేను ఎప్పుడు సార్ అండమాన్ వెళ్ళాలి? రేపే ఈవిడతో. కాదు, ముక్కు. కంప్యూటర్ డిపార్ట్మెంట్. కెన్ ఐ హెల్ప్ యు సార్? యు ఆల్రెడీ హెల్ప్ మీ. యువర్ డిజైన్స్ ఆర్ బ్యూటిఫుల్. మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? కానీ పెళ్లి కొడుకు సగం సెలెక్ట్ చేసుకున్నట్టే. సగమా? అవును, కంప్యూటర్ లో కళ్ళు, ముక్కు, చెవులు అన్ని దాచిపెట్టుకుంది. అయ్యో కిటికీలు పట్టుకేసి. సారీ సార్. ఏదైనా ఒక బటన్ నొక్కి చూడండి, మొహం కూడా వస్తుంది. ఇది ముక్కు, ఇవి చెవులు,
ఇవి కళ్ళు, ఇది మొత్తం. నేను మీకు ఇంతకు ముందే బాగా తెలుసా? తెలుసా? మరి ఇది ఎట్లా? నా మనసుకు నచ్చిన కళ్ళు, ముక్కు, చెవులు విడివిడిగా డిజైన్ చేశాను. అవన్నీ కలిపితే మీరు వచ్చారు. థ్యాంక్ యూ. నా మెన్షన్. మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? లేదు సార్, నిజంగా లేదు. మరి నన్ను పెళ్లి చేసుకుంటారా? చేసుకుంటుంది.